నేను అందుకే ఈ పాయింట్ చెప్తున్నాను మీకు. మనుషులు చేసినట్టుగా దేవుడు చెయ్యడు. మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. నా త్రోవల వంటివి కాదు మీ త్రోవలు. మీ త్రోవలు వేరు, నా త్రోవలు వేరు అన్నాడు. ఆయన ఎంపికలన్నీ కూడా ప్రత్యేకంగానే ఉంటాయి. లోకంలో ఎవరినైనా ఒక పనికి మనం నియమించాలి అంటే అన్ని క్వాలిటీస్ పర్ఫెక్ట్గా ఉన్నవాళ్ళనే మనం వెతుక్కుంటాం. టాలెంట్ ఉండాలి, క్యారెక్టర్ ఉండాలి, నమ్మకత్వం ఉండాలి, బాధ్యత ఉండాలి. అవునా? అన్నీ చూసుకొని ఒక పనికి ఒకళ్ళని నియమిస్తాం. కానీ యేసు ప్రభు విషయంలో ఆశ్చర్యం. మీరు 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 26, 27 వచనాలు చూస్తే మన పిలుపును గురించి మాట్లాడతాడు అక్కడ. సహోదరులారా, దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను. చూడండి, వాళ్ళని తీయండి బైబిలు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం నుంచి చూస్తే ఇలా ఉంది. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకముల నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఏదైనా మనం ఒక పనికి ఎవరినైనా నియమించాలంటే మంచి జ్ఞానవంతులు ఎంచుకుంటామా, పిచ్చోళ్ళని ఎంచుకుంటామా? పొరపాటును కూడా పిచ్చోళ్ళని ఎంచుకోంగా. కానీ ఇక్కడ చూడు, ఏ శరీరి కూడా నా ఎదుట అతిశయించడానికి వీల్లేదు. కాబట్టి నేను జ్ఞానిని అనుకుంటున్న వాళ్ళని సిగ్గుపరిచేదానికి లోకంలో ఉన్న పిచ్చోళ్ళని నేను ఏర్పరచుకున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమే, అది వాస్తవమే. అంతేకాదు, ఇక కింద చూస్తే చదవండి. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. నంబర్ 1, వెర్రోళ్ళు అంటే పిచ్చోళ్ళు. దేవుడు ఏర్పాటు చూడండి, తన పనికి జ్ఞానవంతుల్ని కాదు పిచ్చోళ్ళని ఎంచుకున్నాడంట. నంబర్ 2, బలవంతుల్ని కాదు తన పనికి బలహీనులను ఎంచుకున్నాడట. 2, మూడవది ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తునీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎవరన్నా అలాగా ఏర్పరచుకుంటారా? తృణీకరింపబడిన వారిని, నీచులైన వారిని, ఎన్నిక లేని వారిని ఎవరన్నా ఏర్పరచుకుంటారా? కానీ దేవుడు అంతే. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్, ఎన్నికైన వారిని ఏర్పరచుకున్నాడు అనుకో, నా దగ్గర ఆ సరుకు ఉంది కాబట్టి మరి దేవుడికి దిక్కు లేదు, నేను తప్ప గతి లేక నన్ను తెచ్చుకున్నాడు అని ఎవడు డైలాగ్ మాట్లాడకూడదు. అందుకే నేను అసలు ఎన్నదగినవాడిని కాదు, ఎన్నదగిన దాన్ని కాదు, నాకంత జ్ఞానం లేదు, అంత ఉన్నతమైన స్థితి నాది కాదు అని తమను తాము ఎవరు గుర్తిస్తారో అలాంటి వాళ్ళు నాకు కావాలి, నేను వాళ్ళని ఎంచుకుంటాను అంటాడు ఆయన. దేవుని ఎంపికలు మీరు గమనించినట్లయితే ఆయన జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి పిచ్చోళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను ఏర్పాటు చేసుకున్నాడు. యేసు ప్రభుని వెంబడించిన శిష్య బృందాన్ని మీరు చూడండి, ఒక్కడు కూడా పరిపూర్ణుడు కాదు. అష్టవంకర్లు అన్నట్టు ఉంటాయి. అబ్బా, ఈ వ్యక్తి కొలతలు ఎంత బాగున్నాయని ఒక్క వ్యక్తిని చెప్పండి మీరు, ఒక్కళ్ళు కూడా కనపడరు. ఎవరి లోపాలు వాళ్ళకు ఉన్నాయి. అయినా సరే వాళ్ళనే ఏర్పరచుకొని, ఆ చేపలు పట్టే వాళ్ళని, ఆ పని చేసుకునే వాళ్ళనే ఏర్పరచుకొని వాళ్ళ ద్వారానే తన పని జరిగించాడు. నేను పండితుణ్ణి, నాకు బైబిల్ నాలెడ్జ్ బాగా ఉంది, నేను మంచి పరిశోధన జరిగించాను, బైబిల్ టాప్ టు బాటమ్ A to Z మొత్తం తెలుసు నాకు, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అవోపాసన పట్టాను, నేను ఇన్ని డిగ్రీలు తెచ్చుకున్నాను, నేను ఇంత పనోడిని అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు కలిగి ఉన్నటువంటి హోదాలను బట్టి, వాళ్ళు చదివిన చదువును బట్టి. హాస్యాస్పదమైన విషయం ఏంటంటే, వీళ్ళు డిగ్రీలు చేసినటువంటి ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం దేవుడు ఎవరి చేత రాయించాడో తెలుసా? చేపలు పట్టే వాళ్ళ చేత,
ఏమండి, పండ్లు ఏరుకునే వాళ్ళ చేత, వ్యవసాయం చేసుకునే వాళ్ళ చేత, కష్టజీవుల చేత రాయించాడు. డేరాలు గుట్టుకునే వాళ్ళ చేత రాయించాడు. వాళ్ళేమో కష్టజీవులు, పని చేసుకుంటా దేవుని చేత నడిపించబడి దైవ ప్రత్యక్షత పొంది ఈ ప్రవచనాలన్నీ గ్రంథస్థం చేశారు. ఇప్పుడు దీని మీద పెద్ద పెద్ద కాలేజీలు ప్రారంభమయ్యి ఇందులో నుంచి పెద్ద పెద్ద స్కాలర్స్ బయలుదేరారు, పండితులు. హాస్యం ఏంటంటే దీనంతటిని రచింపజేసింది దేవుడు బలహీనులైన మనుషుల్ని వాడుకొని. ఈరోజు ఈ బైబిల్ నాలెడ్జ్ నాకుందని కొంతమంది విర్రవేగటానికి తప్ప వాళ్ళు వెళ్ళి ఆశించిన స్థాయిలో పరిచర్య చేసి 4 ఆత్మల్ని సంపాదించి 4 ప్రాంతాలని ప్రభావితం చేసిన చరిత్ర అయితే లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను జ్ఞానిని, నాకు అది తెలుసు, నాకు ఇది తెలుసు, నాకు అంత తెలుసు, నాకు ఇంత తెలుసు అని ఉప్పొంగవాడిని అడు కూర్చోబెడుతున్నాడు దేవుడు. అయ్యా నాకు సరిగా తెలియదయ్యా, నాకున్న కొద్దిపాటి జ్ఞానంలో నేను ఏదో ప్రకటిస్తూ ఉంటున్నానయ్యా, నాకు తెలిసినంత వరకు నా ప్రభు పని చేయడానికి ముందుకు వచ్చానని తన స్థితిని తాను ఎరిగి తాను తగ్గించుకునేవాడిని దేవుడు బలంగా వాడుకొని విస్తారమైన ఆత్మని రక్షణలోకి నడిపిస్తున్నాడు. దేవుని పద్ధతి ఇదే. నువ్వు బైబిల్ 100 సార్లు చదివినా, 1000 సార్లు చదివినా, లేకపోతే సంవత్సరాలు 10 ఏళ్ళు, 12 ఏళ్ళు, 6 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు కోర్సులు చేసినా, నీకెంత బైబిల్ నాలెడ్జ్ ఉన్నా ఆ జ్ఞానాన్ని బట్టి నువ్వు ఉప్పొంగటమే తప్ప అందులో చెప్పబడినటువంటి నజరేయుడగు యేసుని గురించి దీనంగా 10 మంది దగ్గరికి వెళ్ళి పంచుకొని వాళ్ళ ఆత్మల్ని ప్రభావితం చేసే పరిస్థితి నీకు ఉండకపోవచ్చు. ఎందుకంటే దేవుడు జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి పిచ్చోళ్ళని ఎంచుకున్నాడు అన్న దానిలో బైబిల్ జ్ఞానులు కూడా ఉన్నారు. నేను బైబిల్ జ్ఞాని అన్నోళ్ళ కూర్చోబెట్టాడు. కూర్చోరా, నువ్వు మంచి జ్ఞాని, వద్దురా కూర్చో అని కూర్చోబెట్టాడు. ఉప్పొంగటానికే తప్ప నీ జ్ఞానం పనిచేయడానికి పనికిరాదురా, కూర్చో అక్కడని కూర్చోబెట్టాడు. నాకు తెలిసి చాలామందిని చూశాను నేను పండితుడిని అని వెర్రవీగిన వాళ్ళ కూర్చోబెట్టాడు. ఏగలు తోలుకుంటూ కూర్చున్నారు. ఆత్మల్ని రక్షించే పని వాళ్ళలో కాల. ఎందుకు కాలేదు ఏమో, దేవుణ్ణి అడగాల. జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి లోకంలో ఉండు వెర్రివారిని నా దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ వెర్రివారిని పిలుచుకొని తన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి వారికి తన జ్ఞానాన్ని ఇచ్చి తన పనికి వాడుకుంటున్నాడు. దేవుని పద్ధతి అది. అర్థమైందా? బలవంతులను తృణీకరించడానికి బలహీనులను ఎంచుకున్నాడు. కొంతమందికి తమ బలాన్ని బట్టి అతిశయం ఉంటుంది. లోకస్తులకి ఉంటుంది, దేవుని పరిశుద్ధులకు కూడా ఉంటుంది. నేను అంత పరిశుద్ధురాల్ని, ఇంత పరిశుద్ధురాల్ని, ఇంత లోపం లేదు నాకు, నీకు తెలుసా, కట్టే బట్ట దగ్గర నుంచి సమస్త విషయాల్లో నేను పరిపూర్ణ పరిశుద్ధురాల్ని, అసలు నేను కుడికి కానీ ఎడమకు కానీ తిరగను, నేను అట్లాంటి కాదు, అలాంటి దాన్ని కాదు, నేను ఇంత పర్ఫెక్టు అని తమ ఆత్మీయ బలాన్ని బట్టి అతిశయించే వాళ్ళని కూడా దేవుడు పక్కన పెడతాడు. తమ బలహీనతలు గుర్తెరిగి నేనేదో దేవుని కృప వల్ల అలా నిలబడి నడుస్తున్నా కానీ ఆ మహనీయుని యొక్క కృప బాహుళ్యం నా మీద లేకపోతే, ఆయన శక్తి అభిషేకం నా మీద లేకపోతే ఈ లోకంలో ఉన్న పాపులందరికంటే కూడా నేను ప్రధాన పాపిగా అవుతాను. ఈ లోకంలో ఉన్న బలహీనులందరికంటే కూడా నేను బలహీనరాల్ని. ఏదన్నా కాస్త నీతి నియమాల్లో నిలబడి కాస్త కూస్తా అలాగా నేను క్రమంలో కొనసాగుతున్నా, ఆ పడతాలు లెగుస్తా మొత్తం మీద నిలదొక్కి దేవుని మార్గంలో సాగి ఈరోజు 4 ఆత్మల్ని సంపాదించి దేవుని పని చేస్తున్నాను అంటే అది నా దేవుని కృప, నా దేవుడిచ్చిన శక్తి, నా దేవుడిచ్చిన అభిషేకం, నా వెన్ను తట్టి నిలబెట్టి ఆయన నన్ను బలపరిచి వాడుకుంటున్నాడు తప్ప నా బలం ఏది లేదు అనే వాళ్ళని బట్టి దేవుడు సంతోషిస్తాడు. అలాంటి వాళ్ళే కావాలంటాడు. నాకు తమ బలమునందు అతిశయించక దేవుని బలమునందు అతిశయించేవాడు, దేవుని బలాన్ని బట్టి ఆనందపడేవాడు, కృపను వేడుకునే వాళ్ళ ఎడల ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. దయగలిగిన హృదయం కలిగి ఉన్నాడు. జ్ఞానాన్ని బట్టి అతిశయపడ్డోళ్ళని నాడు కూర్చోబెట్టాడు. నంబర్ 1. అలాగే తమ బలాన్ని బట్టి అతిశయపడ్డోళ్ళని నాడు కూర్చోబెట్టాడు. కొంతమందికి వారి పరిశుద్ధత వారి బలంగా ఫీల్ అవుతారు. నేను చెప్తున్నా, మన పరిశుద్ధత మనకి ఎప్పటికీ బలం కాదు. యేసే మన పరిశుద్ధత. ఆయన మన పరిశుద్ధత అయ్యాడు గనక, పరిశుద్ధులుగా ఉండటకు పిలిచాడు గనక మనం పరిశుద్ధులుగా ఉండాలి.
అర్థమైందా? కానీ మనం నిత్య జీవానికి చేరడానికి మాత్రం మనకు ఆధారం యేసే మన పరిశుద్ధత. ఏ నరుడు కూడా తన జ్ఞానాన్ని బట్టి కానీ, తన పరిశుద్ధతను బట్టి కానీ, తన నీతిని బట్టి కానీ, తన బలాన్ని బట్టి కానీ అతిశయపడితే ఊరుకోడు. గుర్రముల నరులందలి బలమున నందించడు, గుర్రముల నరులందలి బలమున నందించడు, కృపను వేడు వారిలో సంతసించువాడని, కృపను వేడు వారిలో సంతసించువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రం. ఎవరైనా నన్ను దేవుడు వాడుకోవాలని ఆశ కలిగి ఉంటే జ్ఞానం విషయంలో విర్రవేగకూడదు, ఉప్పొంగకూడదు. నీకు ఎన్ని తెలిసినా సరే ఏమీ తెలియనట్టు దీన మనస్సు కలిగి ఉండాలి. బలం విషయంలో విర్రవేగకూడదు. నువ్వు ఎంత పరిశుద్ధురాలివైనా, ఎంత నీతిమంతుడివైనా, ఎంత నీతిమంతురాలివైనా, ఎంత పరిశుద్ధురాలివైనా, ఎంత ప్రేమ కలిగిన వ్యక్తివైనా, ఎంత దాన దయా గుణాలు కలిగిన వ్యక్తివైనా సరే వాటిని వేటిని బట్టి అతిశయపడటానికి వీల్లేదు. అంతా ఆయన కృప అంటేనే నీకు నడక సాగిద్ది. లేకపోతే కష్టం. అడుగుసమ్మా నువ్వు పెద్ద మనిషి అంటాడు, అడుగుసయ్యా నువ్వు పెద్ద మనిషి అంటాడు. 2. మూడవది, కొంతమంది తమ జాతిని బట్టి ఉప్పొంగుతారు, తమ కులమును బట్టి ఉప్పొంగుతారు. తమ జాతిని బట్టి, తమ కులమును బట్టి ఉప్పొంగుతారు. క్రైస్తవ సమాజం కూడా వ్యక్తుల వెనక తోకలు ఉంటాయి చూడు, ఆ తోకలకి భలే గౌరవిస్తారు. వ్యక్తుల పేర్ల వెనక తోకలు ఉంటాయి చూడండి, ఆ తోకలకి బాగా రెస్పెక్ట్ ఇస్తారు. అబ్బో ఫలానా ఆయన ఈ క్యాస్టా, అమ్మ బాబోయ్, ఆహా అట్టయితే పెద్ద కులం అని. వీళ్ళు ఇవ్వటం అంతే ఇస్తారు, వాళ్ళు పొందటం కూడా అంతే పొందుతారు. నేను చెబుతున్నాను, దాన్ని బట్టి అతిశయపడటానికి కూడా దేవుడు ఒప్పుకోలేదు. ఎందుకంటే కులం ఒక అబద్ధం, పచ్చి అబద్ధం, మనుషుల కపోల కల్పితం, ఒక మోసం. అది సైన్స్ చెప్తుంది ఏంది, ప్రకృతి చూపిస్తుంది ఏంటంటే అందరం ఒకరి నుంచి వచ్చాం. అందుకే ఒకరికొకరికి రక్తం కలుస్తుంది, రక్త సంబంధాలు ఉన్నాయి, బ్లడ్ గ్రూప్స్ కలుస్తున్నాయి. క్యాస్టులు అనేవి కొంతమంది కల్పించినటువంటి మాయా కల్పనే తప్ప ఈరోజు మనుషులు దాన్ని బట్టి గర్వపడినంతగా మరి దేన్ని బట్టి గర్వపడట్ల. పల్లెటూళ్ళల్లో చూసినా, పట్టణాలలో చూసినా వాళ్ళ కులాల పేర్లు పెద్దగా రాస్తున్నారు. వాళ్ళ కులాల పేర్లు పెద్దగా రాస్తున్నారు. మేము ఫలానా కులం, ఫలానా కులం, మేమంతా, మేము ఇంత అని విర్రవేగటం ఎక్కువైపోయింది. నా దేవుడి ఏర్పాటు ఎలా ఉంటుందో తెలుసా? నా దేవుడు వాడుకునే వాళ్ళ ఏర్పాటు, వాళ్ళ విషయంలో ఎలా ఏర్పాటు ఉంటుందో తెలుసా? లోకములో నేను ఘనుణ్ణి అన్న వాళ్ళందరినీ పక్కన దిబ్బలో కొట్టి, నువ్వు ఘనుడివి, నువ్వు వాడు గూసోరా అని దిబ్బలో కొట్టి, నీచులైన వారిని, ఘనహీనులైన వారిని, ఎన్నిక లేని వారిని నా దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. నా దేవుని పద్ధతి అది, నా దేవుని పద్ధతి అది. కొంతమంది వచ్చి సైలెంట్గా నన్ను క్యాస్ట్ అడుగుతుంటారు. సైలెంట్గా నన్ను క్యాస్ట్ ఏముట్లు మీరు అని. నేను చెప్పను, చిరాకు పుట్టింది నాకు. ఎందుకంటే వాళ్ళు అడుగుతుంది ఒక అబద్ధం, ఒక అబద్ధం. అబద్ధాన్ని మేము ఫలానా అని చెప్పాను అనుకో, దాంతో నేను కూడా సంతకం పెట్టినట్టు అయింది. ఎందుకంటే అది అబద్ధం కదా. ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళందరూ చేతులు ఎత్తండి. ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళందరూ ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు, నాది ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూపు, వీళ్ళందరూ నా రక్త సంబంధికులు. కులం లేదు, తొక్క లేదు, తోటకూర కట్ట లేదు. దేవునికి స్తోత్రం. వీళ్ళందరూ నా రక్త సంబంధికులు. ఏది మళ్ళీ ఒకసారి ఎత్తండి, ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళందరూ ఒకసారి చేయొత్తండి. మొత్తం నా రక్త సంబంధికులు, ఏ పాజిటివ్ బ్లడ్ వాళ్ళందరూ. ఓ పాజిటివ్ వాళ్ళు చేయొత్తండి, ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళందరూ. మీరందరూ నా భార్య రక్త సంబంధికులు, ఎందుకంటే ఆమె ఓ పాజిటివ్.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదో పాజిటివ్ అండి, అదే పాజిటివ్. మీలో కొంతమంది ఏమో నా భార్య తరపు బంధువులు, కొంతమంది ఏమో నా తరపు బంధువులు. మరి ఏది నిజం? ఇది నిజం. ఇక కులం ఎక్కడుందమ్మా? కులం లేదు, తోటకూర కట్ట లేదు, అని ట్రాష్. ఎచ్చులు పట్టడానికి, ఓవర్ యాక్షన్ చేయడానికి, బిల్డప్ ఇయడానికి, మనుషుల చేత ఘనత పొందడానికి అదొక దరిద్రపు వ్యవస్థ. అదొక దరిద్రపు వ్యవస్థ, శాపగ్రస్తమైన వ్యవస్థ. కొంతమంది స్వార్థపరులు వాళ్ళని వాళ్ళు హెచ్చించుకొని అందరి చేత మన్ననలు పొందడానికి కల్పించిన మాయా కల్పనే తప్ప అది నిజం కాదు. సత్క్రైస్తవుడైన వాడు హృదయంలో కులాన్ని నమ్మినట్టయితే వాడు ఒక అబద్ధాన్ని నమ్ముతున్నాడు, అబద్ధానికి జనకుడైన సైతాను నమ్ముతున్నాడు. మళ్ళీ చెప్తున్నా, కులాన్ని నిజంగా నమ్మినటువంటి క్రైస్తవుడు, క్రైస్తవురాలు అబద్ధాన్ని నమ్ముతున్నారు. అబద్ధానికి జనకుడు సైతాను. వాళ్ళకు తెలియకుండానే వాడిని ఫాలో అవుతున్నారు. దయచేసి నన్ను వెంబడించే వాళ్ళందరికీ ప్రేమతో చెప్తున్నా, కులాన్ని అడగండి, మీ కులాన్ని కూడా చెప్పకండి, ఎందుకంటే అది అబద్ధం కాబట్టి. మీ క్యాస్ట్ ఏందన్నారు అనుకో, అబద్ధాలు ఎందుకులే బ్రదర్ అను, పరుగు పోయి మూసుకుంటాడు నోరు. మీ క్యాస్ట్ ఏంటంటే అబద్ధాలు ఎందుకులే బ్రదరో, నిజాలు మాట్లాడుకుందామంటే ఇంక పోయి వాడి గాలి పోయి మూసుకుంటాడు నోరు. మీ క్యాస్ట్ ఏందన్నుకో, అబద్ధాలు ఎందుకులే సిస్టర్, మన సత్యదేవుని సంబంధం. అబద్ధం ఏంది? క్యాస్ట్ ఏంటని అడిగితే మరి కులం అబద్ధమేగా. అబద్ధాన్ని గురించి డిస్కషన్స్ ఎందుకు? సత్య సంబంధులకి అబద్ధానికి జనకుడు సైతానం తెలియదా అంటే ఇంక మళ్ళీ సౌండ్ ఉండదు, నోరు మూస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బి పాజిటివ్ వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి. బి పాజిటివ్ వాళ్ళు సరిగ్గా చేతులు ఎత్తండి. బి పాజిటివ్ వాళ్ళందరూ మా వదిన రక్త సంబంధీకులు. ఎందుకంటే మా వదినది బి పాజిటివ్, మా అన్న భార్యది. అరే మొత్తం మాలో కలిసే ఉన్నారు మీరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి కలవకపోతే ఎట్లా సార్? ఉన్నదే అది, ఖచ్చితంగా కలవాల్సిందే. అందరూ ఒక రక్త సంబంధీకులమే. గతంలోనేమో ఆదాము సంబంధిత రక్తము గలవారము, ఆదామును బట్టి ఒక కుటుంబము. ఇప్పుడైతే యేసు రక్తమును బట్టి ఒక కుటుంబము. ఎవరిని బట్టి? యేసు రక్తమును బట్టి మనందరము ఒక్కటే కుటుంబము. మన కుటుంబానికి నాయకుడు నజరేయుడు యేసు. ఆ రక్తము చేతనే మనమందరం ఒక్కటిగా సమకూర్చబడ్డాం. ఎవరి గుండెల్లోనైనా సరే క్యాస్ట్ని గురించి కానీ, దేని గురించి అయినా సరే, అధికారాన్ని గురించి కానీ, తమ సౌండ్ డబ్బును బట్టి కానీ ఏ కోశానన్నా గర్వం కనపడిందా, నిన్ను పక్కన పెడతాడు దేవుడు. వాడుకోడు. నువ్వు పెద్ద కులం దాని లేమాడు కూర్చో, నీకు వేస్తాగా ఇత్తడి బెళ్ళేస్తానుగా నీకు మెళ్ళో, రేపు ఇత్తడి మూర్ఛ బెళ్ళ ఉంటుంది, మూర్ఛ రోగులు మెళ్ళో బెళ్ళ అట్టేస్తాడు. నీ కులం పేరు నీకు మెడకేసి తగిలిస్తాడు. నువ్వు పెద్ద కులస్తురాలు కూర్చోమ్మా అని. దీన మనస్సు గలవారిని, విరిగి నలిగిన హృదయము గలవారిని, నేను నీచుణ్ణి, నీచురాలిని, నా దేవుడి కృప లేకపోతే అసలు ఆయన పేరు నా పెదాల మీద ఎత్తడానికి కూడా నాకు అర్హత లేనంత నీచమైన బ్రతుకు నాది, నీచమైన జీవితం నాదని గుర్తుపట్టిన వాళ్ళని దేవుడు అంటున్నాడు, రా నువ్వు కావాలి నాకు అంటున్నాడు. రా నువ్వు కావాలి నాకు అంటున్నాడు. ఎందుకయ్యా నేను నీచురాలిని, నీచుణ్ణి ప్రభా? నీకు తగను ప్రభా. తగనంటే కాదు, నువ్వే కావాలి. చాలామంది ఉన్నారు కానీ తమ స్థితిని తాము అట్లా గుర్తుపట్టలేదర్రా. నువ్వు గుర్తుపట్టావు, నువ్వు కావాలి నాకు అంటాడు. నా దేవుని ఎంపికలు ఎలా ఉంటాయి? లోకమేమో జ్ఞానుల్ని కోరుకుంటుంది, నా ప్రభువేమో పిచ్చోళ్ళని ఏర్పరచుకున్నాడు. లోకమేమో బలవంతుల్ని కోరుకుంటుంది, నా ప్రభువేమో బలహీనులను ఎంచుకున్నాడు. లోకమేమో ఎన్నికైన వారిని, గనులైన వారిని కోరుకుంటుంది, ఘనపరిచిద్ది, అప్పగించిద్ది, సన్మానించిద్ది. కానీ నా ప్రభువేమో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని నా ప్రభు ఏర్పరచుకున్నాడు. నేను ఎన్నికైన వాడిని ఎప్పుడూ అనుకోలేదు. ఒకరికంటే ఎక్కువ జ్ఞానం నాకు ఉంది అని ఎప్పుడూ అనుకోలేదు. నేర్చుకోవడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. నాకు తెలిసిన సంగతులు ఇట్లా కాదు, ఇట్లా అయ్యా కొంచెం ఆలోచించండి అని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను.
నేను పాడుకున్న పాటల్లో పరిశుద్ధాత్మ ప్రేరణలో ఎన్నోసార్లు పాడుకున్నాను. ఎన్నతగని నన్ను ఎన్నుకున్నావు అని పాడుకున్నాను. ఎన్నికలేని నన్ను ప్రేమించి లోకము నుండి నన్ను వేరుపరచి, ఎన్నికలేని నన్ను ప్రేమించి లోకము నుండి నన్ను వేరుపరచి, నీ సన్నిధిలో నీ కౌగిలిలో, నీ సన్నిధిలో నీ కౌగిలిలో నిత్యము నిలువగా పిలిచావు. మలిన బ్రతుకును నూతన పరచి, మలిన బ్రతుకును నూతన పరచి, పరిమళ సువాసనగా నన్ను మార్చినావు. హల్లెలూయా యేసయ్యా, పెనవేశావు నీ ప్రేమతో నన్నిల, జత కలిసావు లోకాన్ని మరి చింతల, పెనవేశావు నీ ప్రేమతో నన్నిల, మది గెలిచావు లోకాన్ని మరి చింతల, వేణోళ్ళ కొనియాడినా తీరదే నిన్నెంత కనపరచినా, నా హృదయమే నిందదే. హల్లెలూయా. ఓ తెల్లవారుజామున ప్రార్థనలో ఉన్నప్పుడు బలిపీఠం దగ్గర ఈ తలంపులు దేవుడు నాకు ఇస్తే, ఆ పాట దేవుడు ఇస్తే వచ్చింది. ఆ పాట దేవుని కృపలో మందిరంలోనే ఇచ్చాడు దేవుడు. ఎన్నతగని నన్ను ఎన్నుకున్నావు, ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు. ఎన్నతగని నన్ను ఎన్నుకున్నావు, ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, మంచి ప్రేమ చూపావు. మీకు ఒక విచిత్రమైన మాట చూపిస్తా బైబిల్లో. విచిత్రమైన మాట. పౌలు అన్నాడు, నేను నా బలహీనత యందే అతిశయిస్తాను అన్నాడు. నా బలహీనతను బట్టి నేను అతిశయిస్తాను అన్నాడు. అతిశయించువాడు ప్రభువునందు అతిశయించాలి, ఒకటి పౌలు చెప్పిన మాటే. రెండవది, నా బలహీనత యందు నేను అతిశయిస్తాను అన్నాడు పౌలు. బలహీనత యందు ఎవరన్నా అతిశయిస్తారా? బలహీనత అంటే వీక్నెస్ అండి. అందరూ స్ట్రాంగ్గా ఉంటే ఆ బలాన్ని బట్టి అతిశయపడతారు, కానీ బలహీనతను బట్టి ఎవరన్నా అతిశయపడతారా? కానీ పౌలు వాడాడు ఆ మాట. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము, 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం చూడరా తల్లి. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. దేవునికి స్తోత్రం. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుతును. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, దేని యందు అతిశయపడుతున్నాడంట? సంతోషంగా నా బలహీనత యందే. నేను కూడా ఎన్నో పాటల్లో ఇది మెన్షన్ చేసుకున్నా. అపరాధిని నన్ను ప్రేమించి ఆసక్తితో నన్ను పిలిచి, నీది నాకు అపరాధిని నన్ను ప్రేమించి ఆసక్తితో నన్ను పిలిచి, నీ దివ్య రక్తముతో నిలువెల్ల కడిగావు. అగ్ని బిలము కై పరుగెత్తే నాడుగులనే గమనించి, ఆశ్చర్యమైన రీతిలో నన్ను ఆదుకున్నావు. నీ జీవ గ్రంథములోన నా పేరు రాశావు, నీ జీవ గ్రంథములోన నా పేరు రాశావు. నీతి పరుల రాజ్యములోన నాకు స్థలమునిచ్చావు. నీతి పరుల రాజ్యములోన నాకు స్థలమునిచ్చావు, నాకు స్థలమునిచ్చావు.
ఊహించలేదయ్యా. ఈ జీవితం వర్ణించలేనయ్యా ఈ భాగ్యము. కొలువనైన నాకు ఇంత విలువ కలిగేనని తూలిరాలిపోయే బ్రతుకు ఇంత మలుపు. కొలువనైన నాకు ఇంత విలువ కలిగేనని తూలిరాలిపోయే బ్రతుకు వింత మలుపు తిరిగేనని ఊహించలేదయ్యా. ఈ జీవితం వర్ణించలేనయ్యా ఈ భాగ్యము. ఎన్ని పాటలు ఉన్నాయో దేవుని కృపలో. అదేదో పెద్ద గొప్పతనం లాగా బలహీనతల్ని ఎత్తి పాడుకోవటం. ఎందుకంటే నిజంగా నేను తృణీకరింపబడిన వాడినై ఉండకపోతే, ఎన్నిక లేని వాడినై ఉండకపోతే, బలహీనుడినై ఉండకపోతే, పిచ్చోడినై ఉండకపోతే యేసయ్య నన్ను పట్టుకునేవాడు కాదేమో. కాబట్టి ఇప్పుడు నా బలహీనతలని నాకేమైనాయి? అతిశయ కారణమైనాయి. మరి ఇప్పుడు యేసు ప్రభు నన్ను పట్టుకున్నాడు, పిలుచుకున్నాడు, నిలబెట్టుకున్నాడు, తన శక్తిని నింపి వాడుకుంటున్నప్పుడు మరి నేను బలవంతుడై ఉంటే ఆయన శక్తి ఎట్లా నింపుతాడు? నేను బలహీనుణ్ణి, నా బలహీనత నేను గుర్తెరుగున్నాను కనుక శక్తిని ఆశ్రయించాను, శక్తితో నింపాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నా బలహీనత నాకు అతిశయ కారణమా కాదా? అదే నేను అలా ఉండకపోతే ఆయన బలం నా మీదకి వచ్చేది కాదు. అందుకే పౌలు అన్నాడు, నా బలహీనత వల్ల క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉంటుంది కనుక నా బలహీనత యందే నేను ఎక్కువగా సంతోషించి అతిశయిస్తాను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి బలవంతులారా, చెప్పండి ఏమంటారు మీరు? బలవంతులారా, మీలో బలవంతులు చేతులు ఎత్తండి. అయ్యా నేను బలహీనుణ్ణి, క్రీస్తే నా బలం అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అది కదూ కొట్టు, ఇప్పుడు చప్పట్లు కొట్టు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన శక్తి నా మీద నిలబడకపోతే నా అంత సోదోడు, తిక్కలోడు, పిచ్చోడు, బలహీనుడు ఇంకొకడు. యథార్థం. ఆయన కృప నా మీద ధ్వజముగా ఎత్తకపోతే, ఆయన నాకు పరిశుద్ధత కాకపోతే, జ్ఞానం కాకపోతే, నీతి కాకపోతే, విమోచన కాకపోతే, ఆయన నా మీద నిలిచి ఉండకపోతే, నెత్తి మీద రూపాయి పెడితే దమ్మిడికి జల్లను. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన కృపగలవాడు కనుక ముందే తెలుసు, ఇడు ఎదవా అని తెలుసు, ఇడు బలహీనుడని తెలుసు, ఇడు దద్దమ్మ అని తెలుసు, ఇడు పనికిమాలని తెలుసు. అందుకే పిచ్చి మారదు వచ్చి కూర్చున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే నాకు తోడుగా ఉన్నాడు, నాతో కూర్చున్నాడు. కాబట్టి నేను అతిశయపడను. నా జ్ఞానాన్ని బట్టి, నా అతిశయాన్ని నేను కలిగి ఉండను. నా బలాన్ని బట్టి, నా ఎన్నికను బట్టి నాకు అతిశయం లేదు. నా అతిశయం అంతా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండినట్లు నా బలహీనత కారణమైంది కనుక బలహీనత యందే నేను అతిశయిస్తాను. ప్రియులారా, ఇది చాలా కీలకమైన మాట. ఇప్పుడు చెప్పండి, నేను పిచ్చిదాన్ని, మా వాళ్ళు కూడా నాకు అదే టైటిల్ ఇచ్చారు, మా ఇంట్లో ఎక్కువ శాతం నన్ను అదే అంటారు, నీ అంత సోది మొహం ఇంకోటి లేదంటారు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నేను నంబర్ 1 పిచ్చిదాన్ని అన్న. అట్ట గల్లిచ్చండి, చేతులు గల్లిచ్చండి. అవునా? అట్లయితే నిన్ను కోరుకుంటున్నాడు యేసయ్య, నిన్నే కోరుకుంటున్నాడు యేసయ్య. మీరు కూడా అన్న మా ఇంటి మొత్తంలో నాకు ఆ టైటిల్ ఉందన్న, సోదరుడు ఎట్ట బతుకుతావరా అని మా అమ్మ మా నాన్న అనేవాళ్ళు ఇప్పుడు అంటున్నారన్నా. నా చిన్నప్పటి నుంచి నన్ను అంటున్నారు, ఇంత తిక్కలోడు ఎట్ట బతుకుతారని. మంది తిక్కలేవారమేనా? వాళ్ళు చేతులు ఎత్తండి. అనిపించుకున్నావా? ఎట్ట బతుకుతావరా ఇట్ట పిచ్చోడు, ఇంత పిచ్చోడు. రైట్, నువ్వే కావాలి దేవుడికి. దేవునికి స్తోత్రం కలిగి ఉన్నదా. అదే నీ క్వాలిఫికేషన్, అదే నీ అర్హత. వరుసగా చెప్పుకుంటా వద్దాం. రైట్, నంబర్ 1, జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి పిచ్చోళ్ళని పిచ్చోళ్ళగానే పెట్టి వాడుకుంటాడా? లేదు, పిచ్చోళ్ళని జ్ఞానవంతులుగా తీర్చి జ్ఞానులకు జ్ఞానం చెప్పేటట్టు తయారు చేశాడు. పిచ్చోళ్ళని తన జ్ఞానంతో నింపి
లోక జ్ఞానులకు తన జ్ఞానాన్ని ఈ పిచ్చోళ్ళ ద్వారానే అందిస్తున్నాడు నా దేవుడు. అది నా దేవుని పనితనం. ఏమండి, బలహీనులను పట్టుకొచ్చి వాళ్ళని తన బలంతో నింపి బలవంతులమని వెర్రవీగుతున్న వాళ్ళకి బలాభివృద్ధి కలిగించడానికి బలహీనులను వాడుకుంటున్నాడు నా దేవుడు. అర్థం కాలేదా? మళ్ళీ చెప్పేదా? లోకంలో బలవంతులం అనుకున్న వాళ్ళకి బలహీనులు అనుకున్న వాళ్ళకి వ్యత్యాసం చూసి ఆ బలహీనులను తెచ్చి తన బలంతో బలహీనుల్ని నింపి లోకంలో బలవంతులైన వాళ్ళకి దేవుడు తన బలాన్ని గూర్చి అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు, నేర్పిస్తున్నాడు. ఈ బలహీనులకు తన బలాన్ని ఇచ్చి ఈ బలం ద్వారా వాళ్ళకి బలాభివృద్ధి కలిగిస్తున్నాడు, వాళ్ళని బ్రతికిస్తున్నాడు నా దేవుడు. 2 సార్లు 3 సార్లు చెప్పాను అంతే. మూడవది, అది ఎంత యేసుప్రభు నిజమైన దేవుడైనా పల్లెల్లోకి ఆడబోతాంరా. పల్లెలోకి వాళ్ళ దగ్గర బేడ కూర్చుంటావురా. వాళ్ళు ఎన్నిక లేని వాళ్ళు, తృణీకరించబడ్డోళ్ళు. వారి పిచ్చోడా, వాళ్ళ దగ్గరికి పోయి కూర్చున్నాడు నిజమైన దేవుడు. దరిద్రుడా, నిజమైన దేవుడు నువ్వు అన్నావు కదరా, వాళ్ళు తృణీకరించబడ్డోళ్ళు, ఎన్నిక లేని వాళ్ళని. నిజమైన దేవుడు వాళ్ళ దగ్గరే కూర్చున్నాడు రా. పోయి దరిద్రుడా, పోయి సత్యం తెలుసుకో, లేకపోతే పోతావు పాతాళానికి అని ఎన్నోసార్లు ఇక్కడ కాదు బహిరంగ వేదికలు మీకు చెప్పా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు అన్నావు కదరా, వాళ్ళు ఎన్నిక లేని వాళ్ళు తృణీకరింప, వాళ్ళ నోట నుంచి ఇప్పుడు నీకు దేవుని వాక్యం వచ్చేటట్టు చేస్తున్నాడు నా దేవుడు. వాళ్ళని ఎన్నుకున్నాడు. నువ్వు ఎవరిని తృణీకరించావో, ఎవరిని త్రోసిపుచ్చావో, ఎవరిని తిరస్కరించావో వాళ్ళ ద్వారానే విస్తారమైన ఆత్మలకు రక్షణ దొరికేటట్టు చేశాడు నా దేవుడు. ఓకేనా? ఇప్పుడు 4వ పాయింట్కి వద్దాం. దేవుడి పద్ధతి, దేవుని విధానం అంతా ఇంతే. లోకమేమో పెద్ద గుంపుకు రాజ్యం వశమైద్ది అంటది, కానీ నా యేసయ్య రివర్స్. చిన్న మంద భయపడుకు, నీదే రాజ్యం అంటున్నాడు. చిన్న మంద రాజ్యాన్ని ఎట్టగొట్టిద్దో నాకు అర్థం కావట్లా. ఈ చిన్న గుంపు రాజ్యాన్ని ఎట్టగొట్టిద్దో నాకు అర్థం కావట్లా. ఎందుకు సాధ్యమైద్దంటే, ఎంత పెద్ద గుంపు ఉన్నా లోకంలో అది మనుష్య బలం. ఓకే, ఎంత పెద్ద గుంపు ఉన్నా లోకంలో అది మనుష్య బలం. సైన్యం, పెద్ద గుంపు సైన్యం ఉంటే మాత్రం ఏం లాభం అండి? అదంతా మనుష్య బలం కదా. కానీ చిన్న గుంపుకి రాజు ఎవరో తెలుసా? బలం ఎవరో తెలుసా? ఈ విశ్వాన్ని నిర్మించినటువంటి సృష్టికర్త. లోకంలో పెద్ద గుంపున్న సైన్యానికి రాజు ఒక మనిషి. ఆ సైన్యము మనుషులు, రక్త మాంసాల శరీరము కలిగిన అల్ప ప్రాణులు. కానీ చిన్న గుంపు, 2, 3, 4, 5, 10 మందిగా ఉన్న ఒక చిన్న గుంపుకి రాజు ఎవరో తెలుసా? దేవుడు. ఆకాశ మహాకాశాలు పట్టసాలని దేవుడు. ఆ చిన్న గుంపే కదండి, ఆ ముగ్గురేగా. తర్వాత మిగిలిన వాళ్ళని బలపరిచారు. ఆ కొద్ది మంది కలిసి, ఆ 120 మంది కలిసి ఆ మేడగది మీద ప్రార్థనలో కూర్చొని పరిశుద్ధాత్మను పొందుకొని ఒక దెబ్బ కొడితే 3000 మంది పొందారు బాప్తిజం ఒక్క రోజులోని. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక్క దెబ్బకి సంఘం కాస్త 120 సంఘం, 3120 సంఘం అయిపోయింది. ఇంకొక రౌండ్ పేతురు ద్వారా మళ్ళీ దేవుడు ఒక్క సరుపు సరిస్తే 5000, ఒక్క దెబ్బకి 8120 మంది సంఘం అయిపోయింది. 2 దెబ్బలు, 2 వేట్లలో అయిపోయింది సంఘం. ఆ తర్వాత సైతానుగాడు జోక్యం చేసుకొని సంఘానికి శ్రమ పెడితే మొత్తం చెదరిపోతే, పోయిన వాళ్ళందరూ ఆ ప్రాంతాలన్నిటినీ ప్రభావితం చేసి దేవుని సేవ చేస్తే, యెరూషలేములో స్టార్ట్ అయినటువంటిది ఒక్క ప్రాంతానికే పరిమితమైన సంఘం ఇక చుట్టుపక్కల దేశమంతటా వ్యాపించడం మొదలుపెట్టి, అక్కడ స్టార్ట్ అయ్యి అప్పటి నుంచి మొదలయ్యి దేశాలు ఖండాంతరాలు దాటుకొని ప్రపంచమంతటా వ్యాపించి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలలో అత్యధిక జనాభాగా క్రైస్తవ జనాభా ఉండేటట్టుగా దేవుడు కార్యం చేశాడు. మీరు కావాలంటే చూసుకోండి, ప్రపంచంలో అత్యధిక జనాభా ఏదని నువ్వు కొట్టు, నెట్లో ఏమొచ్చిందో చూడు. అత్యధిక మంది జనులు ఫాలో అవుతున్న పర్సన్ ఎవరంటే జీసస్ క్రైస్ట్ అని వచ్చింది. అదే సచుదేవులు కడతాను మీరా.
ప్రపంచంలో అత్యధిక మంది ప్రజలు అనుసరిస్తున్న గ్రంథం ఏది అంటే బైబిల్ అని వచ్చేది. చూసుకో కావాలంటే. ప్రపంచంలో అత్యధికంగా విస్తరించినటువంటి విశ్వాసం ఏదని మీరు కానీ చూడగలిగితే క్రిస్టియానిటీ, క్రైస్తవ్యం. గుర్తుపెట్టుకో, ఇది ఒక చిన్న గుంపుతోనే ప్రారంభమైంది. ఒక చిన్న గుంపుతో ప్రారంభమైంది. ఆ చిన్న గుంపు ఈరోజు ప్రపంచంలోనే పెద్ద గుంపుగా మారిపోయింది. ఇప్పుడు చెప్పండి, యేసయ్య వాక్యం నెరవేరిందా లేదా? చిన్న మంద, భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుట తండ్రికి ఇష్టమాయను. నువ్వు అనుకుంటున్నావా నేను ముగ్గురు నలుగురుమే కూర్చొని ప్రార్థన చేస్తున్నావని? పిచ్చిదాని, ఒక సంఘం అయింది అక్కడ. ఆ ఊర్లోనే ఒక ఉద్యోగం వచ్చింది. మేము ఇద్దరు ముగ్గురు నలుగురు మేమేం సంఘం అన్నంటే, నీకెందుకు, నువ్వు కూసో, మొదలుపెట్టు పరిచర్య. అది ముందు ప్రార్థనా సేవగా ప్రారంభించు. అవసరమైన విషయాలు చెబుతున్నానండి. ఏమండి, అప్పులు తీరతాయి, నొప్పులు తగ్గుతాయి, సమస్యలు పోతాయి, ఇరుగులు పోతాయి, ఇబ్బందులు పోతాయి, కష్టాలు పోతాయి, కన్నీళ్లు పోతాయి, అన్నీ మామూలు కథే. ఆయన దగ్గర పోతే ఎడకపోతాయి, ఆయనే తీసేస్తాడు తప్పకుండా. ఆయనే తీసేస్తాడండి. సచ్చేవాళ్ళని బతికిచ్చాడు, సచ్చిన వాళ్ళని కూడా బతికిచ్చాడు, రోగాలు ఉన్న రోగాలు లేకుండా చేశాడు, రిపోర్ట్స్ మార్చాడు. ఇప్పటికీ లక్షల కొలది సాక్ష్యాలు వస్తానే ఉన్నాయి. ఆదివారం సాక్ష్యాలు వింటానే ఉన్నాం. ఎంతమంది జీవితాల్లో జరిగించిన దేవుడు నీ జీవితంలో కూడా కార్యం చేస్తాడు. కానీ ఇప్పుడు నువ్వు గమనించాల్సింది ఏంటంటే, నువ్వు ఏది వెతకాలో నువ్వు దాన్ని స్పర్శించి ఉండాలి, దాన్ని గ్రహించి ఉండాలి. నేను మీకు చెప్పే శుభవార్త ఏంటంటే, నేను చెప్తున్నా, ఒక చిన్న ప్రార్థనా గుంపుని నువ్వు ప్రారంభించురా తల్లి. అన్నా, నేను ఒక చిన్న ప్రార్థనా గుంపును ప్రారంభించాను, మా ప్రాంతంలో సహవాసం కోసం ఆశిస్తూ ఉన్నామన్నా, దేవుని కృపలో ఒక 10-15 మంది కూడుకుంటా ఉన్నారన్నా అని నువ్వు చెప్పు నాకు. నా తండ్రి చిత్తం అయితే నేను నా ఊరికి వస్తా. ఒక 15-20 మంది సమకూడిందా కష్టపడు, నేను వస్తా. రాననుకోవద్దు, నా తండ్రి చిత్తం అయితే నా తండ్రి తెస్తాడు. ఇది ఏ ఊరైనా సరే, ఏ మూలైనా సరే. కానీ నువ్వు పనికి పూనుకోవాలా. ఇటు వదిలేస్తే కాదు. అంటే అన్నా, నాకు ప్రార్థన చేయటం రాదు, నలుగురితో మాట్లాడటం రాదు కదా. నీ చిన్నప్పుడు నువ్వు పుట్టినప్పుడు రాదు అంటాం కూడా రాదు నీకు. ఇప్పుడు రాదు అని మాట్లాడుతున్నావుగా. నా తండ్రి నీకు బలాన్ని ఇస్తాడు. ప్రయత్నం చేయి. వెతుకురా తల్లి, దేవుని రాజ్యాన్ని వెతుకురా. నీకు కావలసినవన్నీ ఏం అక్కర్లు ఉన్నాయో, ఏం అవసరాలు ఉన్నాయో, ఏ సమస్యలు ఉన్నావో, దేని చేత నల్లగొట్టబడుతున్నావో నా తండ్రి తెలుసుకోనంత వెర్రోడేం కాదు, కళ్ళు లేనోడేం కాదు. ఆయన చూస్తున్నాడు, వింటున్నాడు, రాస్తున్నాడు. నీకు ఎప్పుడెప్పుడు ఏదేది దక్కాలో, ఎలా అందుకోవాలో, ఏది నీకు ఎప్పుడు ఎలా ప్రాప్తించాలో మొత్తం రెడీ చేసి పెట్టాడు. ఆ ఘట్టాలు వచ్చినప్పుడు, ఆ సందర్భాలు వచ్చినప్పుడు, ఆ సన్నివేశాలు వచ్చినప్పుడు నువ్వు ఆశించినవి, అడిగినవి, అడగనవి కూడా నీకు అందేటట్టు నా దేవుడు డిజైన్ చేసి పెట్టాడు. డిజైన్ చేసి పెట్టాడు నా దేవుడు. ఆ సమయం వచ్చినప్పుడు అదే పరిగెత్తుకుంటా వచ్చింది నీ దగ్గరికి. నువ్వేం టెన్షన్ పడవద్దు, ఒత్తిడి గురి కావద్దు. నీ పిల్లల లైఫ్లు సెటిల్ అవుతాయి, వాళ్ళ భవిష్యత్తులు శుభప్రదం అవుతాయి. వాళ్ళ ఈళ్ళు మించిపోతూనే లేదు, వాళ్ళకి కార్యం చేస్తాడు దేవుడు. దాని గురించి అసలు ఆలోచన తీసేయి. ఈ భూమి మీద నీకున్న ఆయుర్దాయం కొంచెం, లైఫ్ చిన్నది. ఇక్కడ నుంచి నువ్వు తీయబడతావు, ఎప్పుడు తీయబడతావో తెలియదు. ఈ తీయబడే లోపు నేను ఎంతవరకు దేవుని పని చేయగలను, ఫలించగలను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా అనే రందితో నువ్వు కష్టపడాలి. ఆయన నీతిని, రాజ్యమును మొదట నువ్వు వెతకాలి. నేను చెప్తున్నా, దేవుడు ఒక వాగ్దానం చేశాడు, మర్చిపోవద్దు. దేవుడు ఒక మాట ఇచ్చాడు. నా నిమిత్తము తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములనైనను, ఇండ్లనైనను, భూములనైనను, భార్యనైనను, పిల్లలనైనను తన ప్రాణముతో సహా ద్వేషించని వాడు నాకు పాత్రుడు. అంతేకాదు, నా నిమిత్తం వాటిని కోల్పోయిన వాడు ఇహమందును పరమందును కూడా 100 రెట్లు పొందుతాడని మాట్లాడాడు. ఈరోజు సమాజంలో కొంతమంది పొందుతున్నటువంటి వాటిని చూసి నువ్వు దిగులు పడి ఉండొచ్చు. వాళ్ళకున్న లైఫ్ నాకు లేదు, వాళ్ళకున్న జీవితం నాకు లేదు, వాళ్ళు పొందుతున్న ఆనందాలు నేను పొందట్లేదు, అయ్యో నా బ్రతికేంది ఇలా అయిపోయిందని కొంతమంది కొన్ని పరిస్థితులను, ఇతరులను చూసుకొని, పోల్చుకొని బాధపడి, దుఃఖపడి, దిగులు పడేవాళ్ళు ఉందా? నీకు నా దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడున్న జీవితం అల్ప జీవితం. నా చిత్తం అయితే నీకు ఇందులో ఇస్తాను, ఇక్కడ మిస్ అయితే నీకు అక్కడ నేను 100 రెట్లు ఇస్తాను. నువ్వు ఏదేది నేను కోల్పోయానన్నావో, ఏదేది మిస్ అయ్యానన్నావో, ఏదేది నేను నష్టపోయానన్నావో, అది కూడా నా నిమిత్తం.
నువ్వు మిస్ అయిన వాటన్నిటిని నేను 100 రెట్లు నీకు మళ్ళా ఇస్తానని నా దేవుడు మాట్లాడుతున్నాడు. అది పరలోకంలో ఇస్తాడా ఇక్కడ ఇస్తాడంటే 2 చోట్ల అన్నాడు ఆయన. ఒకవేళ ఇక్కడ ఇవ్వలేదనుకో, పరలోకంలో 1000 రెట్లు ఇస్తాడు. కాదని ఎవరు చెప్పగలరు? ఎందుకంటే మనది ఇక్కడ పర్మనెంట్ లైఫ్ కాదు కదా, టెంపరీ లైఫ్. ఒక రోజు వస్తుంది, ఆ శాశ్వత జీవంలోనికి ప్రవేశించినప్పుడు అప్పుడు అడుగుతాడు, నేను ఫలానాది పొందలేదు, ఇది అనుభవించలేదు అన్నావుగా, ఇదిగో ఇక్కడ అనుభవించు అంటే ఆనాడు నువ్వే ఏమంటావు తెలుసా? అదంతా అల్ప శరీరంలో ఉండి, ఆ పాప శరీరంలో ఉండి, ఆ వాంఛను బట్టి అలా అనుకున్నాను, కానీ అదంతా పెంట ప్రభు, నాకెందుకు అంటావు నువ్వు? నాకెందుకు ప్రభు? అదంతా క్షణికం ప్రభు, నాకెందుకు ప్రభు? ఆ దరిద్రం. నువ్వు ఉన్నావు చాలు ప్రభువా, నీ సన్నిధి ఉంది చాలు ప్రభువా, నీ కృప దొరికింది చాలు ప్రభువా, నీకు స్తోత్రం అంటావు. నా తండ్రి నమ్మదగిన వాడు, గుర్తుపెట్టుకు. నేను ఏది లాస్ అయ్యానని నువ్వు ఫీల్ అవుతున్నావు, అవన్నీ నీకు న్యాయమైనవైతే తప్పకుండా అనుగ్రహించుటకు ఆయన సమర్థుడు. అలా నమ్మిన వారే విశ్వాసులు. అలా నమ్మిన దేవుని మనసారా స్తుతించిన వాళ్ళు, ప్రేమించిన వాళ్ళే నిజ విశ్వాసులు. అంతరంగంలో భేదం పెట్టుకొని గొణిగి సన్నిగా ఏం ఒరిగింది, ఏం చేశాడు, ఏం జరిగింది, ఏంది నా బతుకు, చెత్త సరిగిదంతా చెత్త, కాలిపోయే చెత్త ఇది. నాకు ఏమి ఇచ్చినా ఇయ్యకపోయినా నా దేవునికే స్తోత్రం. నా దేవుడు తన చిత్తానికి అనుమతిగానే నన్ను ఇట్లా చేశాడు. నా దేవుని చిత్తాన్ని నేను శిరసా వహిస్తాను. నా ప్రభు చిత్తమే సిద్ధించుగాక అని అప్పగించుకున్న ధన్యజీవులు ధన్యులు. చెప్పండి, ఏం వెతకాలి? మొట్టమొదట మగ్దలేన మరియ వెతికింది యేసు ప్రభుని. ఏమండి, ఒక ఆడపిల్ల ఏదో దయ్యాల చేత పీడించబడింది, పాప క్షమాపణ పొందింది, కరుణించబడింది, స్వస్థత పొందింది. ఆమెలాగానే దయ్యాల నుంచి విడుదల పొందిన వాళ్ళు బోళ్ళు అంతమంది ఉన్నారు. మగ్దలేన మరియలాగా అందరి బుద్ధులు ఒకే రకంగా ఉండవు. చూడండి, అందరి బుద్ధులు ఒక రకంగా ఉండవు. కొంతమంది యూజ్ అండ్ త్రో వాడుకుంటారు, పక్కన పడేస్తారు. మళ్ళా బాధ రాగానే యేసు ప్రభువా హల్లెలూయా అనుకుంటూ వస్తారు. మళ్ళీ పని కాగానే, కార్యం జరగగానే మళ్ళీ కంటికి కనపడరు. ఆర్డినరీ భక్తులు, అవకాశవాదులు. మగ్దలేనకు ఒక్కదానికైనా 7 దయ్యాలు పోయింది. దురాత్మల చేత పీడించబడి విడుదల పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పక్షవాతపు జబ్బు స్వస్థత పొందిన వాళ్ళు ఉన్నారు. కుష్ఠరోగం జబ్బు స్వస్థత పొందిన వాళ్ళు ఉన్నారు. చచ్చి బతికిన వాళ్ళు ఉన్నారు, లేరా? దురాత్మల చేత పీడించబడ్డ వాళ్ళలో చాలామంది విడుదల పొందారు. కానీ మీరు గమనించండి, బైబిల్లో పరిశీలించండి, మగ్దలేన మరియ హృదయంలో ప్రభు పట్ల ఉన్న ప్రేమ మిగిలిన వాళ్ళలో కనపడదు. నాకు అదొక ఆశ్చర్యకరమైన విషయం. ఎంత పిచ్చి అయిపోయిందంటే యేసయ్య అంటే, ఏదో జబ్బుతో ఉన్నావు, స్వస్థత పొందావు, ఏదో మమ అనుకోవాలా, స్తోత్రం ప్రభా అనుకోవాలా, బాయ్ బాయ్ చెప్పాలా, జంప్ అవ్వాలా, లోకాన్ని అనుభవించాలా. అది అసలు పద్ధతి, తెలివైన వాళ్ళ పద్ధతి అది. కానీ ఎంత పిచ్చిదైపోయిందంటే, స్వస్థత పొంది, ఆ దురాత్మల చేత విడుదల పొంది, పాపక్షమాపణ పొంది, రూపాంతరం చెంది ఎంత పిచ్చిదైపోయిందంటే, యేసు ప్రభు లేకపోతే నాకు ఈ లైఫే వద్దు, నాకు యేసు ప్రభు చాలు, నాకు యేసు కావాలి. యేసు ప్రభు ప్రకటించినంత వరకు ఆయన వెంటబడి తిరిగింది, ఆయన కోసం పరితపించింది. సిలువలో ఆయనను ప్రాణం తీసినప్పుడు, ఆయన సిలువలో ప్రాణం పెట్టినప్పుడు ఆయన కోసం కాచుకుంది. ఆయన సమాధి చేసినప్పుడు ఆ సన్నివేశంలో ఉంది. తర్వాత విశ్రాంతి దినం మౌనంగా ఉండి, ప్రశాంతంగా ఉండి, ఆదివారం చాలా చీకటి ఉండగానే వెళ్ళిపోయింది సమాధి దగ్గరికి. ఎంత ప్రేమ యేసయ్య అంటే, యేసయ్య లేకపోతే క్షణం ఉండలేదు. యేసు ప్రభుని వెతుకుటలో శ్రద్ధ కలిగిన స్త్రీ మగ్దలేన మరియా. వెళ్తే సమాధిలో ఆయన లేడు, ఆయన లేచున్నాడు. వచ్చి ఎతుకుతుంది, నా ప్రభు శరీరం లేదేంటి? ఆయన సజీవుడుగా ఉన్నప్పుడు నానా నేరాలు మోపి నా ప్రభు ప్రాణం తీశారు, అయినా తృప్తి కలగలేదా? ఆయన శరీరాన్ని కూడా తీసుకెళ్లారు. నాకు యేసు శరీరం కావాలి, నాకు యేసు కావాలి అని వెతుకుతుంది. ఆమె హృదయంలో ఉన్న తీవ్రత ఎంత బలీయమైందంటే,
ఆమె ఆసక్తి దెబ్బకి యేసయ్య ప్రత్యక్షం కాక తప్పలా. ఆమె పట్టుదల, ఆమె ఆసక్తి, ఆ దీనురాలు ఆడపిల్ల గుండెల్లో ఉన్న ఆర్ద్రత, ఆతృత, ప్రభు కొరకైనటువంటి తపన, ఆ తపన ఎంత పనిచేసిందంటే యేసు ప్రభుని ఆకర్షించింది. ఆమె దెబ్బకు హాజరైపోయాడు ఆయన. వెతుకుతూ ఉంటే, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు అన్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు? జనాల ఏడుపులు రకరకాలుగా ఉంటాయి, రకరకాల కారణాలను బట్టి ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క కారణాన్ని బట్టి ఏడుస్తారు. మొత్తానికి జనాలు ఏడుస్తూనే ఉంటారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కారణాన్ని బట్టి. కొంతమందికి అప్పులు ఎక్కువ ఏడుస్తుంటారు, ఈ దరిద్రపు అప్పులు ఎప్పుడు పోతాయో అని. కొంతమంది రోగాన్ని బట్టి ఏడుస్తారు, కొంతమంది విడాకులైనందుకు ఏడుస్తారు, కొంతమంది విడాకులు ఇంకా రాలేదని ఏడుస్తారు. ఏమండి, కొంతమంది అప్పిచ్చిన వాళ్ళు ఎగ్గొట్టారని ఏడుస్తారు, కొంతమంది పక్కన వాళ్ళు పచ్చగా ఉంటే ఏడుస్తుంటారు, కొంతమంది తమ శరీర బలహీనతను బట్టి ఏడుస్తూ ఉంటారు. ఇట్లా మనుషుల ఏడుపులు రకరకాలు. ఈమె ఏడుపు ఎందుకు? ఈమె ఏడుపు ఎవరి కోసం? యేసయ్య ప్రశ్న, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? అప్పుడు ఆమె ఆన్సర్ చేసింది, నా ప్రభు కోసం ఏడుస్తున్నాను, నా ప్రభు కోసం ఏడుస్తున్నానయ్యా. ఎవరిని వెతుకుతున్నావు? నా ప్రభువుని వెతుకుతున్నాను. లోకంలో ఉండు మరి దేనికోసమో నేను ఏడవట్లా, ఏది లేదో అని నేను ఏడవట్లా, ఏది నాకు దక్కలేదో అని నేను ఏడవట్లా, ఏదో నేను పొందలేదని నేను ఏడవట్లా, ఎవరో నాకు కాకుండా పోయారని నేను ఏడవట్లా, మనుషుల కోసం నేను ఏడవట్లా, భోగాల కోసం నేను ఏడవట్లా, సుఖాల కోసం నేను ఏడవట్లా, ఆస్తుల కోసం అంతస్తుల కోసం నేను ఏడవట్లా, పదవీకాంక్ష కోసం నేను ఏడవట్లా, మనుషుల డాబు దర్పాల కోసం, గుర్తింపుల కోసం, సౌందర్య విలాసాల కోసం నేను ఏడవట్లా. వాళ్ళకి అది దక్కిందే, వీళ్ళకి ఇది దక్కింది, వాళ్ళకి ఆ భోగం దక్కింది, వీళ్ళకి ఈ భోగం దక్కింది, నా బతికిట్ట తగలబడిపోయింది అని ఈ దరిద్ర స్థితిని బట్టి నేను ఏడవట్లా, వెతకట్లా. నా ఏడుపు నా యేసయ్య కోసం, నా వెతుకులాట ఆయన కోసమే. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి కోసం మన ఏడుపు? ఎవరి సన్నిధిని ఆశించి మన ఏడుపు? ఎవరి కోసం మన వెతుకులాట? ఈరోజు మనం వేసుకోవాల్సిన ఒక ప్రశ్న ఇది. ఎవరి కోసం మన అన్వేషణ? మగ్దలీనా హార్ట్ఫుల్గా దేవుని ప్రేమించింది, పూర్ణ హృదయంతో నా ప్రభువుని ప్రేమించింది. ఎంతగా అంటే కనీసం పునరుత్థానుడు అయ్యాడు కదా, పునరుత్థానుడు అయిన తర్వాత ఫస్ట్ వెళ్ళాల్సింది ఎక్కడికి? తండ్రి దగ్గరికి. పునరుత్థానుడు అయిన తర్వాత మొదట వెళ్ళాల్సింది ఎక్కడికి? తండ్రి దగ్గరికి. తండ్రి దగ్గరికి వెళ్ళాలా? ఈ వేడుపు దెబ్బకు వచ్చి నిలబడ్డాడు అక్కడ. అక్కడ ఎలా స్పందించాడో తెలుసా? ఒక అమ్మలాగా స్పందించాడు యేసయ్య. ఒక అమ్మలాగా స్పందించాడు. అమ్మ అలా వెళ్తా ఉందనుకో, బిడ్డ నిలబడి ఏడుస్తా ఉంటే వెళ్ళిద్దా? నానన్న కఠినంగా వెళ్తాడు, ఏయ్ తంతా ఓ అని గద్దించి వెళ్తాడు. అమ్మ వెళ్ళలేదు. వచ్చే అవసరమైతే 2 బాది మళ్ళీ పోయింది. ఆడు మళ్ళీ ఏడిసి నిలబడి ఇంకా సోగండాలు పెడతా ఉంటాడు. ఇంకప్పుడు ఆ పక్కన వాళ్ళతో చెప్పిద్ది, ఈ దరిద్రుడు నన్ను రానిలేగా, నీ దరిద్రుడు నన్ను రానిలేగా, నిర్బండి రానిదు, నన్ను రానిది, ఇది పోనీదు అని. అది పో, నీకేం అడ్డమా? సంఖ్యలు వేసిందా? నో, ఏడుస్తుంది. ఏడిస్తే నీకేమైంది? పోలేను. మాతృవాత్సల్యం, అమ్మ ప్రేమ కదలలేదు, కాళ్ళు బంధించబడతాయి. అది అమ్మలకి తెలుసు. ఆ సెంటిమెంట్ పిల్లలకు కూడా తెలుసు. అందుకే నిలబడి ఏడుస్తూ ఉంటారు, ఈ లేడీస్ వాళ్ళని కట్టేస్తూ ఉంటారు. చాలాసార్లు జరిగేది అదే. ఆడపిల్లలకు తెలుసు, ఏం లేదు, మా అమ్మ దగ్గర పోయి ఏడిచానంటే మా అమ్మ బెండ్ అయిపోతాడు, మా నాన్న దగ్గర పోయి ఏడిచానంటే మా నాన్న బెండ్ అయిపోతాడు. అమ్మ నాన్న ఎట్ట బెండ్ అవుతారో వీళ్ళకి తెలుసు. నా ప్రభు బెండ్ అయిపోయాడు. అక్కడ నిలబడి ఆయన కోసం ఆ సమాధిలో వెతుకుతూ, ఆ ప్రాంతం అంతా వెతుకుతూ, ఆ చీకట్లో ఆ ఆడపిల్ల పరితాపాన్ని చూసి, ఒరి పిచ్చిది, ఈ పిచ్చిదానికి నేనంటే ఎందుకు ఇంత పిచ్చి? ఇప్పుడు నేను కనపడకపోయానంటే చచ్చిపోయేది అన్యాయంగా, నేను కనపడలేదంటే ఇంకా ఏమైపోయేదో కూడా తెలియదు ఈ పిచ్చిది.
అర్జెంటుగా నేను కనపడాలని తండ్రి దగ్గరకు పోలేకపోయాడండి. వాస్తవంగా వెళ్ళిపోవాలి, వెళ్ళలేకపోయాడు. ముందు మగ్దలేన కనపడి వస్తాను, తండ్రి మగ్దలేన కనపడి వస్తాను, నా బిడ్డ అల్లాడుతుంది తండ్రి, నా బిడ్డ అల్లాడుతుంది తండ్రి, నా బిడ్డ ఏడుస్తుంది తండ్రి, నా బిడ్డ నన్ను వెతుకుతుంది తండ్రి. నీకు నేను ఎక్కువ, ఆమె ఎక్కువ? తండ్రి ప్రశ్న వేశాడు అనుకో యేసయ్యకి, వీళ్ళెవరూ లేనప్పుడు నువ్వే తండ్రి, ఇప్పుడు వీళ్ళని ఇచ్చావుగా నాకు, ఇప్పుడు వీళ్ళని ఇచ్చావుగా తండ్రి నాకు, ఇప్పుడు నా బిడ్డలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఆలోచించండి, అమ్మ వాళ్ళ నాన్నకి ఎక్కువ టైం కేటాయించిద్దా, తన పిల్లలకి ఎక్కువ టైం కేటాయించిద్దా? తన పిల్లలకి ఎక్కువ టైం. వాళ్ళ నాన్న ఎప్పుడో చుట్టం చూపుగా వస్తాడు, ఈమె చుట్టం చూపుకి వెళ్ళి పలకరించి రావడం తప్ప, ఈమెకి పిల్లలు అయిన తర్వాత ఈమె మనసు అంతా ఆ పిల్లల మీదే ఉంటుంది. యేసయ్య మనసు ఆమె మీదకి వచ్చేసి దెబ్బకి నిలబడిపోయాడు. అక్కడ పలకరించాడు, ఆమెతో మాట్లాడాడు, గుర్తుపట్ల, వెతుకులాట్లోనే ఉంది. నాకు యేసు 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 యేసు. ఇక దాగలేకపోయాడు. ఆయనతో మాట్లాడుతూ కూడా చుట్టూ దేవులాడుతూనే ఉంది. వెనక నుండి పిలిచాడు, మరియా. ఆ పాత స్వరంతో పిలిచాడు. ఆ గొంతింది, నా గొర్రెలు నా స్వరము వినును అని రాశాడు కదా. పెద్ద కేక వేసింది, రబ్బుని అంటే బోధకుడా, బోధకుడా అని తిరిగి అలాగూ పరిగెత్తి ఆగా. నీ ఏడుపు దెబ్బకి నేను ఇక్కడ ఆగాల్సి వచ్చింది, లేకపోతే నేను తండ్రి దగ్గరికి వెళ్ళి రావాలి. ఇంకా తండ్రి దగ్గరికి ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టొద్దు. నేను కనబడకపోతే, నేను మాట్లాడకపోతే నువ్వు దెబ్బతినేటట్టున్నావు, అందుకే నేను ఆగలేకపోయానమ్మా, వచ్చాను. నా సహోదరులను కూడా కలుసుకుంటాను, వెళ్ళి చెప్పు. నేను చెప్పలేదా సజీవుడిని అవుతానని? మరణము నన్ను బంధించి ఉంచుట అసాధ్యము, నన్ను ఎవడో చంపలేడు, చావునే చంపి నేను లెగుస్తానని చెప్పా కదా. చూసావుగా, పో. ఇక మరీ ఆనందానికి అంతు లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు తెలుసా, యేసు పునరుద్ధానాన్ని గూర్చిన సాక్షి ఒక స్త్రీ. యేసు పునరుద్ధానాన్ని గూర్చిన మొట్టమొదటి సాక్షి ఒక స్త్రీ. దూతలు చెప్పటమే కాదు, యేసు సాక్షాత్తు తానే కనబడి మాట్లాడే ఆ ప్రేమని కనపరిచే ప్రభువును ఆకర్షించింది ఒక స్త్రీ. నేను అడుగుతున్నాను ఈరోజు, నువ్వేం వెతుకుతున్నావు? ఎవరిని వెతుకుతున్నావు? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నా ప్రభు నిన్ను అడిగితే నువ్వేం చెబుతావు? 24 సమస్యలు చెప్తావు. కానీ మగ్దలేను అడుగుతాం, మగ్దలేన ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నా ప్రభువు కోసం ఏడుస్తున్నా. మగ్దలేన ఎవరిని వెతుకుతున్నావు? నా ప్రభువుని వెతుకుతున్నాను. ఇంకా ఈ లోకంలో ఉన్నవేవి అక్కర్లేదా? నాకొద్దు. వాటన్నిటికంటే శ్రేష్ఠుడు, సర్వకృపానిధి, సంపదల గని నా యేసు, నా ప్రాణప్రియుడు, నా ప్రభు, నా రక్షకుడు, నా రాజు, శాశ్వత కాలము నాకు తోడై ఉండే నా దేవుడు. ఈ లోకమంతా ఒకనాడు నాకు హత్తుకొని ఉంటారు, ఒకనాటికి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు, ఎప్పుడు, ఎల్లప్పుడూ నిత్యత్వ పర్యంతం నాకు తోడై ఉండే నా ప్రాణనాథుడు నా యేసయ్య. నాకు ఆయన కావాలి. ఆయన కోసం నా ఏడుపు, ఆయన చిత్తం నెరవేర్పు కోసం నా ఏడుపు, ఆయన రాజ్య నిర్మాణం కోసం నా ఏడుపు, ఆయన సన్నిధి కొరకు నా ఏడుపు. పురుషులు, స్త్రీలు అందరి హృదయాల్లో ఈ భారమే ఉండాలి. ఎవరి కొరకు నీ అన్వేషణ? యేసు కొరకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మగ్దలేన మరియ బైబిల్ గ్రంథ చరిత్రలో శాశ్వత కాలం చోటు సంపాదించుకుంది. దేన్ని బట్టి? నా ప్రభువుని ప్రేమించుటను బట్టి. గుర్తుపెట్టుకో, బైబిల్ గ్రంథంలో ఎవరి బైబిల్లో వాళ్ళకి ఒక తెల్ల పేజీ ఉందో చూడండి. ఎక్కడుందో చూడండి. ఖాళీ పేజీ ఒకటి ఉంటుంది చూడండి. నీ బైబిల్ది చూడు మా, చూడు. నాకెళ్ళి చూస్తాయి బైబిల్ తీసి, బైబిల్లో తెల్ల పేజీ ఒకటి ఉంది చూడు, ఏడుందో. కనపడిందా మీ బైబిల్లో? కనపడిందా? ఏడో ఉంది చూడండి. ఒక తెల్ల పేజీ ఉంటుంది.
ఆ తెల్ల పేజీ ఎవరి కోసమో తెలుసా? నీ కోసమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో ఖాళీగా ఉంచిన ఒక తెల్ల పేపర్ నీ కోసమే. ఈరోజు నీ చరిత్ర, నువ్వు నా ప్రభువును ప్రేమించి అన్వేషించి ఆర్ద్రతతో ఆయన్ని సేవించి ఆయన చిత్తము నెరవేర్చిన నీ చరిత్ర ఆ పుటలో లిఖించి రేపు నిత్యత్వ పర్యంతము అనేక మంది మిగిలిన వాళ్ళ చరిత్రలతో పాటు నీ చరిత్ర కూడా చదువుకొని జీవితాన్ని దిద్దుకునేటట్టు నా తండ్రి చెయ్యగలడు. ఎస్. ఎవరు బైబిల్ వాళ్ళకి తెల్ల పేపర్ ఉందా? ఆ పేపర్ నీ కోసమే. ఇక ఏం రాసుకుంటావో నీ బ్రతుకులో నువ్వు రాసుకునే దాన్ని బట్టి అక్కడ లిఖితమైద్ది. అక్కడ లిఖితమైద్ది. నువ్వే డిజైన్ చేసుకోవాలి, నువ్వే రాసుకోవాలి. నీ లైఫ్ నీ ఇష్టం. నువ్వు దేవుని ప్రేమించి దేవుని వెతికి దేవుని రాజ్య నిర్మాణంలో పాలివాడవై పాలిదానవై ప్రభు చిత్తము నెరవేర్చే పాత్రవైతే నీ చరిత్ర తర్వాత తరములకు ఆ నూతన ప్రపంచంలో క్రొత్త భూమి క్రొత్త ఆకాశంలో నిర్మాణం కాబోతున్నటువంటి అనేక జనములకు, అంతేకాదు ప్రపంచంలో దేవుడు విశ్వంలో ఆయన నిర్మించిన కోటాను కోట్ల ప్రపంచాలను నువ్వు ఏలేటప్పుడు అందరి చరిత్రలతో పాటు నీ చరిత్ర కూడా వారికి ఆదర్శప్రాయం అయ్యేటట్టు నా దేవుడు చేయగలడు. ఒక పుస్తకంలాగా ఇవ్వగలడు. ఎందుకు చేయడు? పౌలు చరిత్ర, పేతురు చరిత్ర, ఏలియా చరిత్ర, ఎలీషా చరిత్ర, డేవిడ్ బెర్నార్డ్ చరిత్ర, డేవిడ్ లివింగ్స్టన్ చరిత్ర, శామ్యుల్ మోరిస్ చరిత్ర ఈరోజు మనందరికీ అందించిన దేవుడు రేపు నీ బ్రతుకును నా బ్రతుకును కూడా అనేక మందికి ఆదర్శప్రాయంగా ఇవ్వాలనే మనల్ని నడిపిస్తున్నాడు, మన వైపు చూస్తున్నాడు, మనల్ని గమనిస్తున్నాడు. నిర్ణయం నీదే. నిర్ణయం నీదే. కాసేపు వింటావు, నేను ఆమెనంటాను, నువ్వు జంపు, నా దారిన నేను జంపు. కానీ కొంతమంది మైండ్ అట్టుండదు. దేవుని మాటలు తీవ్రంగా తీసుకొని దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి హృదయంలో తీవ్రత కలిగి కష్టపడతారు. ఇంతమందిలో మగ్దలేన మరియలు ఉంటారో, అలాగే దేవుని వెతికేటువంటి పేతురు, యోహాను, యాకోబులు, పౌలులు ఉంటారు. ప్రభువును ప్రేమించేటువంటి దానియేలులు, దావీదులు ఉంటారో. వాళ్ళ కోసం మాట్లాడుతున్నాడు నా దేవుడు. తుచ్చమైన అల్పకాల లోక భోగాల కోసం టైముని, తలాంతుని, జ్ఞానాన్ని వెచ్చించొద్దు. అదే జీవిత పరమార్థం అనుకోవద్దు. అంతకంటే శ్రేష్టంగా నేను ఒకడు ఉన్నాను. నా చిత్తము నెరవేర్చుట నీ జీవిత పరమావధిగా నువ్వు తీసుకో, ధన్యుడు అవుతావని నా దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి నా ప్రభువుని వెతుకుట, ఆయన సన్నిధిని వెతుకుట, ఆయన కొరకు రోధించుట. నీ దగ్గరకు వచ్చి ఏసయ్య కూర్చున్నప్పుడు ఏసయ్య సంతోషించాలి. ఎందుకు ఏడుస్తున్నావురా నా కుమారి, ఎందుకు ఏడుస్తున్నావు కుమారుడా అంటే నువ్వు చెప్పాలి, ప్రభా నీ కోసం, నీ సన్నిధి కోసం, ఇంకేం అక్కర్లేదా, ఏమొద్దు, నువ్వు కావాలి. నిన్ను చూడాలని యేసయ్యా, నీ సేవ చెయ్యాలని ఆశయ్యా. నిన్ను చూడాలని యేసయ్యా, నీ సేవ చెయ్యాలని ఆశయ్యా. నీ పాదం చెంత నన్ను ఒదిగిపోని, నీ సేవలో నన్ను కరిగిపోని. నా దైవమా, నా యేసయ్యా, ఈ ఊపిరి నీదేనయ్యా. నా హృదయమా, నా యేసయ్యా, ఈ ఊపిరి నీదేనయ్యా. నిన్ను చూడాలని యేసయ్యా, నీ సేవ చెయ్యాలని ఆశయ్యా. నా యౌవనమంత యేసయ్యా, నీలో ఫలించాలని ఆశయ్యా. నిజంగా మన ఆశ ఇలా అయి ఉంటే ఎంత బాగుండండి. చూడలేని మహిమ రూపమా, నిన్ను చూడాలి, మది నిండాలి,
మాట్లాడాలి, శుభవార్త చాటిన సుందర పాదమా, నిన్ను తాకాలి, ముద్దాడాలి, మురిసిపోవాలి, చూడలేని మహిమ రూపమా, నిన్ను చూడాలి, మది నిండాలి, మాట్లాడాలి, శుభవార్త చాటిన సుందర పాదమా, నిన్ను తాకాలి, ముద్దాడాలి, మురిసిపోవాలి, నీ పాదము చెంత నన్ను ఒదిగిపోని, నీ సేవలో నన్ను కరిగిపోని, నీ పాదం చెంత నన్ను ఒదిగిపోని, నీ సేవలో నన్ను కరిగిపోని, నా హృదయమా నా యేసయ్యా, ఈ ఊపిరి నీదేనయ్యా, నా హృదయమా నా యేసయ్యా, ఈ ఊపిరి నీదేనయ్యా, నిన్ను చూడాలని యేసయ్యా, నీ సేవ చెయ్యాలని ఆశయ్యా, యేసయ్యా నీలో ఫలించాలని, చేరలేని మధుర స్వప్నమా, నిన్ను చేరాలి, చిగురించాలి, నీ చెంత ఉండాలి, మేరలేని ధవళ తేజమా, నువ్వు కావాలి, కలిసుండాలి, నీ కరుణ చూడాలి, చేరలేని మధుర స్వప్నమా, నిన్ను చేరాలి, చిగురించాలి, నీ చెంత ఉండాలి, మేరలేని ధవళ తేజమా, నువ్వు కావాలి, కలిసుండాలి, కరుణ చూడాలి, నీ పాదం చెంత నన్ను ఉండిపోని, నీ సేవలో నన్ను కరిగిపోని, నీ పాదం చెంత నన్ను ఉండిపోని, నీ సేవలో నన్ను కరిగిపోని, నా హృదయమా నా యేసయ్యా, ఈ ఊపిరి నీదేనయ్యా, నా హృదయమా నా యేసయ్యా, ఈ ఊపిరి నీదేనయ్యా, నిన్ను చూడాలని యేసయ్యా, నీ సేవ చెయ్యాలని ఆశయ్యా, నా యౌవనమంత యేసయ్యా, నీలో ఫలించాలని ఆశయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ఆశ ఆరాటం యేసు కోసమై ఉండాలి. ప్రార్థనకి వెళ్ళి ఎక్కువ శాతం మంది ప్రార్థన చేస్తారు, నేను చేస్తాను, మీరు చేస్తారు, అనేక అంశాల కోసం. ఎప్పుడన్నా ఏనాడన్నా నేను ప్రార్థించడానికి ఏ అంశం లేదు ప్రభా, కేవలం నీతో కూర్చోవాలి, నీతో గడపాలి, నీతో మాట్లాడాలని నేను వచ్చాను ప్రభా. నేను ఏం అడగను ప్రభా, నిన్ను నా బాధలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు, అవమానాలు, హేళనలు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు 100 ఉండనే నిన్ను అడగను ప్రభా. నీతో గడపాలని ఆశ ప్రభా, నాకు నిన్ను చూడాలి, నిన్ను తాకాలి, నీ పాదాలు ముద్దు పెట్టుకోవాలని నా ఆశ ప్రభా. కేవలం నీ కోసమే నేను వచ్చా ప్రభా అని ఎప్పుడన్నా అన్నావు దేవునితో? ఒక్కసారన్నా ఆ పాయింట్తో నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళావా? ఎప్పుడన్నా ఆ మాటతో నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళావు? నిన్నేం అడగను ప్రభా, నువ్వు రావా నా దగ్గరికి? నువ్వు రావా?
నేను అడగను అవి తీర్చమని లేదా పరిష్కరించమని నేను అడగను. నువ్వు రావా, నా దగ్గర కూర్చోవా, నీ ఒడిలో నా తలుంచాలి ప్రభువా. నా తల్లివి నువ్వే, నా తండ్రివి నువ్వే, నా ఆదరణకర్తవు నువ్వే, నా ఆశ్రయము నువ్వే. నువ్వు కావాలి ప్రభు అని ఎప్పుడన్నా అడిగావా దేవుని దగ్గర? ఆ పాయింట్ మీద దేవుని దగ్గరికి వెళ్ళావా? నువ్వు ఖచ్చితంగా ఆ పాయింట్ మీద నువ్వు దేవుని దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఆయన నీకోసం దిగొస్తాడు. అంటే నువ్వు ఏదన్నా రిక్వెస్టులు చేస్తే రాడని కాదు, అయినా వస్తాడు. నువ్వు ప్రార్థన చేయడానికి నువ్వు మోకాళ్ళు ఇచ్చినప్పుడు ప్రతిసారి నీకు అందుబాటులోకి వస్తాడు. కానీ ఎక్కువ శాతం మనం ప్రార్థన అనగానే పోయి ముందు మన సమస్యలన్నీ చెప్పుకొని లేచి రావటమే తప్ప, ప్రభా ఈరోజు నాకు ఖాళీ దొరికింది ప్రభా, రోజు బ్రతుకు తెరువు కోసం పరిగెత్తుతున్నా, ఈరోజు ఖాళీ దొరికింది ప్రభా, నీతో గడపాలను వచ్చా ప్రభా, ఏం అడగను ప్రభా. వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు, కీర్తి కిరీటాలు నాకు వలదు, ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు, సిరి సంపదల ఆశ నాకు లేదు, నీ పాద సన్నిధే నాకు చాలు, నీ పాద సన్నిధే నాకు చాలు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు, స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు, స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు, స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు. దేవునికి మహిమ. కేవలం నాకు నీ సన్నిధి కోసం వచ్చానయ్యా, నీ కోసం వచ్చా. ఈరోజు నేను తాకాలి, నేను స్పర్శించాలి, నీలో పరవశించాలి, నీతో అనుభూతి చెందాలి, ఆనందించాలి. నా ప్రభు నా దగ్గరికి రావా, నువ్వు కూర్చోను. నా ప్రభు సన్నిధి నువ్వు అనుభవించకపోతే అప్పుడు అడుగు. నా ప్రభు సన్నిధి నువ్వు అనుభవించకపోతే, నువ్వు పరవశించకపోతే, ఒక వినూత్నమైన అనుభూతి ఆనందాన్ని నువ్వు పొందబోతే అప్పుడు అడుగు. ఖచ్చితంగా దిగొస్తాడు, వస్తాడు. ఎందుకంటే నా ప్రభు గంపెడ ఆశతో ఎదురు చూస్తున్నాడంట. అక్కడ ఏమన్నా తెలుసా? వివేకము కలిగి నన్ను వెతుకువారు ఎవరైనా ఉన్నారా అని చూస్తున్నాడంట. 53వ కీర్తన 2వ వచనం. వివేకము కలిగి నన్ను వెతుకువారు ఎవరైనా కలరేమో అని దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలించను అని రాస్తుంది. ఎంత ఆశతో చూస్తున్నారు తెలుసు? ఎవరన్నా నన్ను వెతుకుతారా? చాలామంది ఆయన దగ్గర సమస్యలకు పరిష్కారాలు వెతుకుతారు, స్వస్థత వెతుకుతారు, ఆరోగ్యాన్ని వెతుకుతారు, ఆయుష్ను వెతుకుతారు, ఇహ సంబంధమైన వాటిలో ఉన్న అనేక సంగతులు వెతుకుతారు ఆయన దగ్గరకు వచ్చి. కానీ ఆయన ఏం అంటున్నాడో తెలుసా? నన్ను వెతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, నన్నుగా వెతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చూడు ఒకసారి. ఆ వచనం చదువు. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. ఒకప్పుడు దేవుని దగ్గర అనేక సంగతులకు పరిష్కారాలు అడిగాడు దావీదు. ఒకప్పుడు దేవుని దగ్గర అనేక సంగతులకు పరిష్కారాలు అడిగాడు. ఫలానా దాని మీద యుద్ధానికి పోదునా అని దేవుని దగ్గరికి వెళ్ళాడు. నా శత్రువులు నన్ను తరుముతున్నారు, నన్ను కాపాడవా అని దేవుని దగ్గరికి వెళ్ళాడు. అలా రకరకాల సమస్యల మీద దేవుని దగ్గరికి వెళ్ళాడు. నన్ను క్షమించవా అని క్షమాపణ కోరి వెళ్ళాడు. రకరకాల కారణాల చేత దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాడు. ఆ వెళ్ళినవన్నీ కీర్తనల్లో ఉన్నాయి. కానీ ఒక దశలోకి వచ్చేటప్పటికి దావీదు అవేవి అడగల. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని పొందవలనని నేను ఎంతో ఆరాటపడుతున్నాను అన్నాడు. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథము 27వ కీర్తన 4వ వచనం చదువునాను. యెహోవా యొద్ద 27వ కీర్తన 4వ వచనం చదువు. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. అదుగో ఇక్కడ వెండి బంగారాల ప్రస్తావన కానీ, రాజ్యము, కిరీటం, కీర్తి కాంక్షలు కానీ, భోగాలు కానీ ఏమీ లేవు ఇక్కడ.
యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను అన్నాడు. దాన్ని వెతుకుతున్నాను అన్నాడు. మగ్దలేన నా ప్రభువుని వెతికింది. దావీదు ఏదో వెతుకుతున్నాడంట, ఒక వరం అడిగాడంట, దాన్ని వెతుకుతున్నాడంట. ఏంటితో అది? యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఏం దావీదు, 1/2 డజన్ మంది భార్యలు చేసుకున్నావుగా, ఇంకో డజన్ ఎతకపోయావా? నాకు వద్దురా బాబు. రాజ్యకాంక్ష లేదా? శత్రువుల ప్రాణాన్ని అడక్కపోయావా? నాకు వద్దురా బాబు. వెండి బంగారాలు అడక్కపోయావా? నాకు వద్దురా బాబు. భూ సంబంధమైన భోగాలు చాలా ఉన్నాయి, విలాసాలు అడక్కపోయావా? నాకు వద్దురా బాబు. ఏంది దావీదు, అందరూ నీలాగా బతకాలని కోరుకుంటారు అయితే రాజులయ్యే, అన్ని భోగాలు అనుభవించాలని కోరుకుంటారు అయితే నువ్వేంది దేవుడు అంటున్నావు అంటే, నేను అలానే అనుకున్నాను రా, రాజును అయ్యాక అర్థమైంది నాకు ఇదంతా ఒట్టిదేనని బూడిదేనని. ఉన్నదంతా ఆయన దగ్గరే ఉందిరా, ఉన్నదంతా నా ప్రభు దగ్గరే ఉంది. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. అందుకే ఆయన ప్రసన్నతని చూడటానికి, ఆయన సన్నిధిలో ధ్యానించడానికి నా జీవిత కాలమంతా ఆయన మందిరంలోనే నేను నివసించాలని నేను ఆరాట పడుతున్నాను, నేను అదే వెతుకుతున్నాను అన్నాడు. ఇప్పటివరకు మీరు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి రకరకాలు వెతికారు. ఈరోజు అడుగుతున్నాను, మగ్దలేన వెతికినట్టు, ఏం కావాలమ్మా నీకు, ఎవరిని వెతుకుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, యేసు కోసం ఏడుస్తున్నాను, యేసును వెతుకుతున్నాను అనగలవా? దావీదు ఏం వెతుకుతున్నావు? నేనా నా దేవుని ప్రసన్నతని వెతుకుతున్నాను, నా దేవుని ఆలయంలో ధ్యానించాలనుకుంటున్నాను, ఆయన సన్నిధిలో తుది శ్వాస విడిచేంత వరకు ఉండిపోవాలనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి నువ్వేం అడుగుతున్నావు దేవుని ముందు? బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు, కష్టాలు, కన్నీళ్ళు అడుగు, తప్పులేదు. నువ్వు అడిగినా తీరుస్తాడు, అడగకపోయినా తీరుస్తాడు. అడగాల్సింది అడిగితే ఏంటంటే ఆయన సన్నిధి. ఎందుకు వచ్చావు నువ్వు? నీకోసమే వచ్చావు ప్రభువా. ఎవరు కావాలి నీకు? నువ్వే కావాలి. నేను కావాలా? నేను ఇచ్చేయి కావాలా? ఇచ్చేయొద్దు ప్రభువా, నువ్వేమి ఇవ్వకపోయినా పర్వాలా. నిన్ను చూడాలి, నిన్ను తాకాలి, నీ పాదాలు స్పర్శించాలి, నీ పాదాలు ముద్దాడాలి, నీ సన్నిధి అనుభవించాలి, నీ ప్రసన్నతను చూడాలి, నాకు నువ్వంటే ఇష్టం అని ఎప్పుడైనా ఏనాడైనా దేవుని ముందుకు వెళ్ళి నువ్వు అడిగితే ధన్యుడివి. ఒకవేళ ఇప్పటివరకు నీకు అలవాటు లేకపోతే ఇక నుంచి నువ్వు అడగటం నేర్చుకో, ఆయన సన్నిధిని ఆకర్షించడం నేర్చుకో, ఆయన ఆహ్వానించడం నేర్చుకో, ఆయనతో కూర్చోవడం నేర్చుకో, ఆయనతో సంభాషించడం నేర్చుకో, ఆయనతో సహవసించడం నేర్చుకో. ఎందుకంటే ఆయన ఆకాశము నుండి పరిశీలిస్తున్నాడట, అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని. ఒకవేళ నువ్వు అలా ఉన్నట్టయితే నేను చెప్తున్నా, నువ్వు ఒక మరో దావీదువే అవుతావు నువ్వు. హల్లెలూయా. అట్లా ఉంటే నువ్వు ఒక మగ్దలేనవే అవుతావు. మళ్ళీ నువ్వు దేవునికి మహిమ కలుగును గాక. ఇక నువ్వు అంతంత మాత్రంగా ఉండవు. రైట్. ఇప్పుడు 2 విషయాలు మీకు నేర్పాను అనుకుంటున్నాను. మొట్టమొదటిది, యేసును వెతకాలి, యేసు కోసం ఏడవాలి, అంటే ఆయన సన్నిధి కోసం. రెండవది, ఆయన ఆలయంలో ఆయన ప్రసన్నత కొరకు ధ్యానించుట కొరకు. మీకు ఒక మాట చెప్తాను. దేవుడు బైబిల్లో మాట రాయించాడు. నేను చెప్పే మాటలు ఏమైనా అనవసరంగా అనిపిస్తున్నాయా మీకు? ఏమన్నా ఇబ్బందిగా అనిపిస్తున్నాయా? మ్యాటర్ సీరియసే కదా. అంటే నా ఫీలింగ్ నాకు ఉంటుంది కదా. నాలాగా మీరు కూడా మీ హృదయాలు స్పందిస్తున్నాయా, లేకపోతే మీరు ఏమైనా ఇబ్బందిగా ఫీల్ అవుతారా? టచ్ చేశాలే, లైన్లో ఉన్నారుగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు బైబిల్లో దేన్ని బట్టి సంతోషిస్తాడో రాయించాడు. సమూయేలు గ్రంథంలో, ఒకడు సమీపించి బలి అర్పించడం కాదు కానీ నా మాటను వినటాన్ని బట్టి నేను సంతోషిస్తాను అన్నాడు. కీర్తనల గ్రంథంలో, గుర్రముల నరుల బలమునందు ఆయన ఆనందించడు కానీ
కృపను వేడుకునే వారి విషయంలో ఆయన సంతోషిస్తాడని రాయించాడు, ఆనందిస్తాడని రాయించాడు కీర్తనాల్లో. ఈ రెండింటితో పాటు ఇంకో మాట కూడా రాయించాడు. అది ఎక్కడుందో పట్టుకుంటే గ్రేటే. మీలో మంచి సీనియర్స్ ఉన్నారు, పట్టుకుంటారని నా నమ్మకం. యెహోవానగు నన్ను ఒకడు పరిశీలనగా తెలుసుకున్నటను బట్టి నేను సంతోషిస్తానని రాయించాడు. బైబిల్లో ఒక చోట రాయించాడు. పట్టుకుంటే గ్రేటే. యెహోవానగు నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి నేను సంతోషించువాడనై ఉన్నాను అన్నాడు. అట్టి వారిలో నేను ఆనందించువాడనై ఉన్నానని రాయించాడు. తీయగలిగితే గ్రేటే. 3 అంకెలు లెక్క పెడతా. 1, పెద్దగా చెప్పమా. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం. చదువు. అతిశయించువాడు దేవుని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటును బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దామా. మనం వెతకవలసిన మూడవది, మొదటిది యేసుని, రెండవది ఆయన ప్రసన్నతని, ఆయన సన్నిధిలో ధ్యానాన్ని అన్నాను కదా. ఆ ధ్యానం అనే దానిలో ఇది లింక్ అయింది ఈ మాట. ఏమండి, మనం ఎవరినన్నా బాగా లవ్ చేస్తున్నాం అనుకో, ఎవరినన్నా మనం బాగా ప్రేమిస్తున్నాం అనుకో, వినండి, లవ్ అనగానే మళ్ళీ దరిద్రపు ఆలోచనకి వెళ్ళబాకండి. అంటే ప్రేమిస్తున్నాను, ఎవరినన్నా మనం బాగా ప్రేమిస్తున్నాం అనుకో, ఆ ప్రేమించే వ్యక్తిని గురించి బాగా తెలుసుకోవడానికి ఇష్టపడతాం మనం. ఆ వ్యక్తి యొక్క ఇష్టాలు, టేస్టులు, రుచులు, అభిరుచులు, ఆనందాలు, సంతోషాలు తెలుసుకోవడానికి ఇష్టపడతాం. చెప్పరేమండి. కొంతమంది నా ఆత్మీయ బిడ్డలు నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు, చాలా ప్రేమిస్తారు. దేవుని కృప. వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. నేను వేసుకునే వస్త్రం దగ్గర నుంచి, నేను తినే తిండి దగ్గర నుంచి, నేను వాడే ఖర్చు దగ్గర నుంచి వాళ్ళు ఎత్తుక్కుంటూ ఉంటారు. శాలే మనకి ఏ కూర అంటే ఇష్టం? ఆడపిల్లలకి పాపం మాకు నైపుణ్యం అంతా కూరలోనే ఉంటుంది కదా. శాలిమన్నకి ఏ కూర అంటే ఇష్టం? స్వీట్స్లో శాలిమన్నకి ఏదంటే ఇష్టం? అలాగా నన్ను ప్రేమించే నా ఆత్మీయ బిడ్డలు నా ఇష్టాలు తెలుసుకోవడానికి ఇష్టపడతారు. అవునా? అలాంటివి నాకు తెలిసినప్పుడు నవ్వుకుంటాను. సరే, కించిత్ సంతోషం ఉంటుంది నాకు, నా బిడ్డలు నా గురించి పరిశీలిస్తున్నారు అని. ఒక మనిషిగా నేనే ఆనందపడితే, ఆయనను ప్రేమిస్తూ ఆయన గుణగణాలని, ఆయన వ్యక్తిత్వ సౌందర్యాన్ని, ఆయన ఆలోచన విధానాన్ని, ఆయన కదలికల్ని మనం ధ్యానిస్తున్నప్పుడు, వాటిని పరిశీలిస్తున్నప్పుడు ఎంత సంతోషపడతాడో తెలుసా? దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు దగ్గర ఉన్నది అదే. చిన్న ప్రాయం నుంచి మళ్ళా ఇప్పుడు చిన్న వయసు వాళ్ళని చూడండి, ఆ దేవుని దగ్గరకు వచ్చి కూర్చోవాలంటే ఆడికి బోరు. అందుకే ఆడు బతుకంతా బోర్ అయిపోయింది. కానీ కొంతమంది పిల్లలు ఉన్నారు, చిన్న వయసు వాళ్ళే. స్తోత్రాలు చెప్పండి అందరూ, గట్టిగా చెప్పండి. చిన్న వయసు పిల్లలే ఉన్నారు, వాళ్ళ హృదయాల్లో దేవుని పట్ల ఆశ. దావీదు మైండ్ ఏంటో తెలుసా? చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ చెప్పినప్పుడు దేవుని మాటలు విన్నాడు. పొలంలో కూర్చొని ఆ సంగతులన్నీ ధ్యానిస్తూ ఉంటాడు. మైండ్ ఎప్పుడు కూడా నా దేవుడు ఏమనుకుంటున్నాడో, నా దేవుడు ఇప్పుడు ఎలా చేస్తాడో, నా దేవుడు ఎలా కదులుతాడో, నా దేవుడు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాడో అని మైండ్ అంతా ఆయన గురించి తెలుసుకోవటం, ఆయన గురించి ఆలోచించడం, ఆయన ఏం చేస్తే ఇష్టపడతాడో వెతుక్కోవటం, వాటిని చేయటానికి ట్రై చేయటం. ఇక ఎనీ టైం ఇదే, చిన్నప్పటి నుంచి అంతే. అలాగ దేవుణ్ణి ప్రేమించి, దేవుని కదలికల్ని, దేవుని ఆలోచనలని, దేవుని ప్రసన్నతని వెతికిన వాడు సామాన్యుడిగా ఉన్నాడా, అగ్రగణ్యుడయ్యాడా? పెద్దగా చెప్పండి. ఎలాంటోడయ్యాడు? యోధుడయ్యాడు. అతని గురించి ఏం రాస్తుందో తెలుసా? వాస్తవంగా గొర్రెలు కాసేవాడని రాస్తుంది స్టార్టింగ్లో,
కానీ సౌలు దగ్గర సౌలు పరిచారకుడు ఏం చెబుతాడో తెలుసా? అతడు రూపసి, సితారా చమత్కారంగా వాయించగలవాడు, శూరుడు, యుద్ధశాలి, వీటన్నిటితో పాటు యెహోవా వానికి తోడుగా ఉన్నాడు అని చెప్తాడు. దావీదుని గురించి ఆ మాట మాట్లాడతాడు. అరే, గొర్రెలు కాసేవాడికి ఇన్ని సంగతులు ఎట్లా తెలుసా? ఆయనే నేర్పాడు. బైబిల్ గ్రంథంలో ఓ మాట ఉంది, అది మీరు ఈజీగా తీయగలుగుతారు. నా వ్రేళ్లకు యుద్ధము నేర్పువాడనే మాట ఉంది. దావీదే అన్నాడు. ఎక్కడ అన్నాడు? కీర్తనల్లో అన్నాడు. ఏ కీర్తన తీస్తే గ్రేట్ రండి. నా వ్రేళ్లకు యుద్ధం నేర్పువాడు. సరిగా చూసి చెప్పండి. చదువు. మంచినీళ్ళు నాన్న. నూట 44వ కీర్తన నేను ముగించబోతాను, ఇక ప్రార్థన చేస్తాను నేను. 144వ కీర్తన మొదటి వచనం. నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటము నేర్పువాడై ఉన్నాడు. నాకు ఒక డౌట్ వచ్చిందండి. సరే, చేతులకు యుద్ధం అంటే తీసే, చేతులతో యుద్ధం చేస్తారు. వ్రేళ్ళకి పోరాటం ఏంది? వ్రేళ్లతో పోరాటం ఎవరన్నా చేస్తారా? వ్రేళ్లతో పోరాటం. చేతులతో యుద్ధం చేయటం అంటే మనకు తెలుసు. వ్రేళ్లకు పోరాటం నేర్పటం ఏంటి? వ్రేళ్లతో ఎవరైనా యుద్ధం చేస్తారా? పోరాటం చేస్తారా? జస్ట్ కొంచెం ఆలోచన చేయండి. వ్రేళ్లతో చేస్తారా? చేతితో చేస్తారా? ఇప్పుడు విల్లంబు పట్టిన చేతులు వాడాలి. చేతులు అంటే వేళ్ళతో సహా మొత్తం కలిపి వాడాలి. అంతేగాని ఓన్లీ ఫింగర్స్, వేళ్ళు మాత్రమే వినియోగించే పోరాటం ఏంటి అంటే, నాకు అర్థమైన పోరాటం సితారా చేత పట్టుకొని ఆ వ్రేళ్లతో చమత్కారంగా వాయిస్తూ, అక్కడ చెయ్యి మొత్తం వాడాల్సిన అవసరం, జస్ట్ వ్రేళ్లే వాడాలి సితారాకి. ఈ చెయ్యి మొత్తం పెట్టామనుకో, సౌండ్ ఇంకో టైప్లో వచ్చింది, అసలు సౌండ్ ఆగిపోయింది. వ్రేళ్ళని బ్యాలెన్స్గా టచ్ చేస్తూ ఉంటేనే రకరకాల శృతుల్లో రకరకాల సంగీతాలు మోగుతూ ఉంటాయి. పోరాటాలు రెండు రకాలు. కత్తి, విల్లంబు, ఈటె, బడిసె, బాణం పట్టుకొని పోరాడే పోరాటాలు ఒక పోరాటం అయితే, సౌలు మీదకి దురాత్మ వచ్చినప్పుడు ఒక డిఫరెంట్ పోరాటం చేశాడు దావీదు. ఆ పోరాటం ఏంటో తెలుసా? సంగీతముతో దేవుని స్తుతించుట. అది పోరాటమే. ఆ వ్రేళ్లతో సంగీత వాయిద్యాన్ని వాయిస్తూ దేవుని మైమరచి స్తుతిస్తూ ఉంటే సౌలుకు పట్టిన దయ్యం, మెంటల్ దయ్యం వదిలిపోయి స్వంతన పొందాడని రాస్తుంది. ఎంత బాగా రాశాడు ఆ మాట. దావీదు యవ్వన ప్రాయము కాదు, పసితనం మొదలుకొని దేవుని పిచ్చోడండి. దేవుని పిచ్చోడో. కొంతమంది యవనస్తులు ఈరోజు పిల్లలు, కొంతమంది దేవుని సన్నిధిలో కాసేపు కూర్చోవాలన్నా, దేవునితో కనెక్ట్ అవ్వాలన్నా, దేవుని గురించి ధ్యానించాలన్నా, ఆలోచించాలన్నా అంతగా పట్టింపు ఉండదు. పెద్దోళ్ళు ఏదో పిలుచుకొచ్చారని కూర్చొని సణుకుంటా కొండుకుంటా అటు మెసులుతా ఇటు మెసులుతా తిప్పలు పడతా ఉంటారు. దావీదు అట్టంటోడు కాదు. వాళ్ళ తల్లి చెప్తుంటే ఆ మాటను అలాగా హృదయం నిండా నింపుకున్నటువంటి వ్యక్తి దావీదు. అందుకే చరిత్ర పుటల్లో నిలిచిపోయాడండి దావీదు. దావీదు ఎంత ధన్యుడయ్యాడో తెలుసా? గొర్రెలు కాసుకునేవాడు ఆ స్థితిలో లేడు. దేవుణ్ణి ప్రేమించిన దావీదు రాజు అయ్యాడు. అంతటితో ఆగల. తన తరము వారికి దేవుని సంకల్పం చొప్పున సేవ చేసి నిద్రించాడు. అంతటితో ఆగల. ఈరోజు కూడా మనం పాడుకునే చాలా కీర్తనల్లో దావీదు ఇన్వాల్వ్మెంట్ ఉంది. దేవుడు దావీదును వాడుకుని అద్భుతమైన కీర్తనలు రచింపజేశాడు. అంతటితో ఆగల. సృష్టికర్త అయిన ప్రభు భూమి మీదకి వచ్చి ఆ దావీదు కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడు. అది దావీదుకు దేవుడిచ్చిన ఆధిక్యత. ఏ వయసు నుంచి?
పసితనం నుంచి ఏం తెలుసుకోవడానికి ఇష్టపడ్డాడు? మనుషుల మనస్తత్వాల మీద పరిశోధన, అవయవాల మీద పరిశోధన, జంతువుల మీద పరిశోధన, మొక్కల మీద పరిశోధన, కుక్కల మీద పరిశోధన చేయలే దావీదు. దావీదుళ్ళు కొడుకు చేశాడు ఈ పనులన్నీ. దావీదుళ్ళు కొడుకున్నాడు ఒక ఆయన సొలొమోన్ అని, ఆయన చేశాడు ఈ మొక్కల మీద కుక్కల మీద పరిశోధన. ఆయన చేశాడు, అందుకే చివరికి ఒక కొలిక్కయ్యాడు. దావీదు అలాగా దావీదు పరిశీలన, దావీదు సబ్జెక్ట్ ఎవరంటే దావీదు పాఠమంతా కూడా దేవుడే. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. జలరాసుల నుండి బలమైన చేతితో, జలరాసుల నుండి బలమైన చేతితో వెలుబడ చేర్చిన బలమైన దేవ, వెలుబడ చేర్చిన బలమైన దేవ, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం, యెహోవా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇప్పుడు నీ పరిశీలన, నీ సబ్జెక్ట్ ఎవరు? నీ పాఠం ఎవరు? అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పు, షో చేయొద్దు. ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ నడిచినా, ఎటు పోతున్నా, నువ్వు పొలంలో తిరిగినా, ఊళ్ళో తిరిగినా, బజార్లో తిరిగినా, బండి మీద ఎటు పోతున్నా సరే, నీ ఆలోచన ఎటు ఉంటుంది? నిజంగా దావీదులాగా దేవుడే నీ సబ్జెక్టు, దేవుడే నీ పాఠం, దేవుని కదలికల మీదే నీ పరిశీలన, దేవుని వ్యక్తిత్వ సౌందర్యం మీదే నీ అన్వేషణ అయితే దేవుడు చెప్పిన మాట ఇర్మియాలో నెరవేరిద్ది. నిన్ను బట్టి ఆయన ఆనందించువాడై ఉన్నాడు. నా జీవితంలో ఎదురవుతున్న ప్రతి పరిస్థితిలో నేను అదే వెతుక్కుంటూ ఉంటాను, ఇందులో దేవుని కదలిక ఎట్లా ఉందని. నేను ప్రవర్తించే ప్రవర్తనలో కూడా దేవుడు ఎలా స్పందిస్తాడో ఆ ఆలోచనలు కూడా నాకు ఉంటాయి. ఎందుకంటే నా పాఠ్యాంశం అంతా కూడా నా దేవుడే, నా సబ్జెక్టు నా దేవుడే. మరి నేనేమన్నా నష్టపోయానా? వేస్ట్ ఫెలోగా మిగిలిపోయానా? దేవుడే నా పాఠ్యాంశంగా చేసుకొని, ఆయనే నా ప్రపంచంగా మార్చుకొని, అదే లోకంలో బ్రతకడానికి ఇష్టపడిందని నా బ్రతుకు అధోగతిలో లేదే. కాస్త కూస్త ఆడుకుంటున్నాడే. యవ్వనుడా, యవ్వనురాలా, దేవుడు నీ పాఠ్యాంశం అయితే, దేవుడు నీ పాఠం అయితే, దేవుడు నీ సబ్జెక్ట్ అయితే, దేవుడు నీ లోకం అయితే, ఆయన వ్యక్తిత్వ సౌందర్యాన్ని ధ్యానించటమే నీ జీవితంలో ముఖ్య ఘట్టమైతే నువ్వు ఒక దావీదువే అవుతావు తప్ప ఇంకొక దాన్ని ఇంకొకటివి కావు. ఎంతమందికి అర్థమైందో ఏమో, మరి అర్థమైతే ధన్యులే, లేకపోతే చేయగలిగింది ఏం లేదు. లైవ్లో ఉన్న వాళ్ళ మొఖాలు ఒకసారి కూడా చూపించట్లే, వాడు వాళ్ళ మీద పగబట్టినట్టున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, ఇంక అయిపోయిందిలే, ఇప్పుడు చూపించాడు వాళ్ళ ఫేసులు పాపం. దేవునికి స్తోత్రం. ఎవరిని బట్టి సంతోషపడతాడని చెప్పాడండి ఇర్మియాలో? ఏదో వచనం మళ్ళీ చదవండి. యెహోవానగు నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి నేను సంతోషించేవాడను. చదువు ఒకసారి వెయ్యి స్క్రీన్ మీద చూపించది, వచనం చూపించు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్నా యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టి అతిశయింపవలను, అట్టి వాటిలో నేను ఆనందించువాడనై ఉన్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన కృపను ధ్యానించాలి, ఆయన ప్రేమను ధ్యానించాలి, ఆయన శౌర్యాన్ని ధ్యానించాలి, ఆయన బల పరాక్రమాలు ధ్యానించాలి. నేను ధ్యానించిన విషయాలు ఒక చోట మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా చూస్తారు ప్రజలు. నేను ఆయన పర్సనాలిటీ కూడా ధ్యానిస్తా. ఆయన పర్సనాలిటీ ధ్యానిస్తానండి. ఖగోళ శాస్త్రాన్ని మీరు కానీ గమనించగలిగితే ఈ విషయంలో పాలపుంతలు, మిల్కీవేలు, నక్షత్ర మండలాలు, ఏమండి, నక్షత్ర కుటుంబాలు, సౌర కుటుంబాలు, గ్రహాలు,
ఇవన్నీ కలిపి మనం కొలత వేయలేనంత సువిశాలమైనది ఈ విశ్వం. ఈ విశ్వం, అవునా? ఇదంతా మనం ఆకాశం వైపు చూస్తే మొత్తం కనపడతాయి. ఇన్ని నక్షత్ర కుటుంబాలు, పాలపుంతలు, మిల్కీవేస్ అండి, నక్షత్ర మండలాలు, సౌర కుటుంబాలు, ఇన్ని కలిగినది ఎంత పెద్దదో కాస్తో కూస్తో ఆ సబ్జెక్టు తెలిసిన వాళ్ళకి అర్థమైద్ది. మనకు కనపడేటువంటి ఈ సువిశాల ఆకాశం ఎంత పెద్దదో, దాని వైశాల్యం ఎంతో మనకు అర్థం కావాలంటే అది ఇప్పుడు వేసాడు స్క్రీన్ మీద చూడండి, వరుసగా చూడండి. భూగోళాన్ని చూపిస్తున్నాడు, అది భూమి. ఇక వస్తానే ఉంటుంది సౌర కుటుంబం. అలాంటివి ఎన్ని ఉన్నాయో చూడండి. అయిపోలా, చూడు నీ ఓపిక. మొత్తం కలిపి గుంపు వచ్చినాయా? మళ్ళీ ఈ గుంపులన్నీ కలిపి మళ్ళీ ఇంకో గుంపులు అవుతాయి చూడు. మళ్ళీ అది కదంతా ఒక పెద్ద గుంపు అయిందా? ఇప్పుడు అలాంటివి ఎన్ని ఉంటాయో చూడు. మళ్ళీ అయ్యిగో కుప్పలు తెప్పలు. అయిపోలా మళ్ళీ చూడు. అయిపోయిందా? మళ్ళీ ఇవన్నీ కలిపి ఒక గుంప. మళ్ళీ ఇలాంటివన్నీ కలిపి మళ్ళీ ఇంకెన్ని ఉంటాయి చూడు. అద్దుగో ఇవన్నీ, ఇలాంటి యూనివర్స్ ఇవన్నీ కలిపి ఎన్ని ఉన్నాయో చూడండి. ఇక ఏమైనా అర్థమైందా మీకు? చదువుకున్న వాళ్ళకి అర్థమైద్ది, మైండ్ పోయిద్ది. మరి దేవుడు సృష్టించింది జానాబెత్తడి ప్రపంచం అనుకున్నా? అసలు మనం లెక్క పెట్టలేం. జానాబెత్తడి ప్రపంచం కాదు, మనం లెక్క పెట్టలేం, అంచనా వేయలేం. ఇలాంటివన్నీ శూన్యంలో నిలబెట్టాడు. వాటన్నిటిని తన యందు కలిగి ఉన్న ఈ ఆకాశం మనం చూస్తున్నాం. ఆకాశం, ఇంత పెద్ద ఆకాశంలో అన్నిటిని సృష్టించి శూన్యంలో నిలబెట్టి అన్నిటినీ నడిపిస్తున్నాడా? మరి ఇన్ని ఉన్నటువంటి ఆకాశం ఎంత పెద్దది. అలాంటి దాన్ని జాన్తో గొలిచాడంట. జానతో గొలిచాడంట, మూరతో కాదు, బారతో కాదు, జాన. అప్పుడు ఇక ఆయన ఎంత ఉన్నాడో ఊహించండి, ఆయన పర్సనాలిటీ. దేవుడేమన్నా జానాబెత్తడు ఉన్నాడు అనుకున్నావా? ఏమండి, ఇది దోసిలి అంటారు దీన్ని, రెండు చేతులు కలిపితే. ఇందులో సగం పుడిసిలి. సముద్రాన్ని ఎంతమంది చూశారు చెప్పండి? సముద్రాన్ని చూసిన వాళ్ళు చేతులు ఎత్తాలి తొందరగా, దించండి. నేను చూడలేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మరి ఎప్పుడన్నా ఒకసారి సిద్ధపడి రండి, పోదాం. రేపు చీరాల కూటమి ఉంటుంది, మందిర ప్రతిష్ఠ ఆరాధన ఉంటుంది. రా, వీళ్ళేది అటు తీసుకొని పోతా సముద్రంలోకి. ఇది పుడిసిలి, దీనికి ఇది జాయిన్ అయితే దోసిలి. అగాధ సముద్రాలు, భూమి మీద 3 వంతులు సముద్రమే ఉంది, నీళ్ళే ఉన్నాయి. ఆ నీళ్ళని దోసిలతో కాదు, పుడిసిలతో పోసాడంట. సింగిల్ హ్యాండ్తో వాటర్ తీసి పోస్తే ఈ సముద్రాలు అయినాయి. నేను చెప్పేది కహానియా? వాక్యం చూపిస్తా. పర్వతాలు మీకు తెలుసుగా, పెద్ద పెద్ద పర్వతాలు, మహాపర్వతాలు, ఎవరెస్ట్ పర్వతాలని రకరకాల, అరారత్ పర్వతం, రకరకాల పర్వతాలు, పెద్ద పెద్ద పర్వతాలు ఉంటాయి కదా. ఈ పర్వతాలని వెన్నపూస కానీ త్రాసులో పెట్టి తోస్తారే, అట్లా తక్కెట్లో తూసి పెట్టాడంట ఈ భూప్రపంచం మీద. మనకు కనపడుతున్నటువంటి నక్షత్రాలు
గ్రహ మండలాలు, నక్షత్ర కుటుంబాలు, పాలపుంతలు ఈ మొత్తం శూన్యంలో వేలాడదీశాడంట. శూన్యంలో అన్నిటికీ తానే ఆధారం అయ్యాడంట. తన శక్తి చేత మొత్తాన్ని నడిపిస్తూ ఉన్నాడంట. అంటా కాదు, నడిపిస్తున్నాడు. ఒక్కసారి ఊహించండి ఎంత పెద్దోడు. అందుకే సొలొమోను అన్నాడు, దేవా ఆకాశ మహాకాశములు నిన్ను పట్టజాలవన్నాడు. వామ్మో నువ్వెక్కడా? పొడిసిటిలోన జలములను కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులో తూచిన వాడితడు. పొడిసిటిలోన జలములను కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులో తూచిన వాడితడు. శూన్యములోన జ్యోతులను నిలిపిన వాడితడు, శూన్యములోన జ్యోతులను నిలిపిన వాడితడు. కొల పాత్రలోన భూమిని కొలిచి పోసిన వాడితడు, కొల పాత్రలోన భూమిని కొలిచి పోసిన వాడితడు. జగతి పునాదులు వేయబడక ముందే, ఆకాశము చేయబడక ముందే, ఉన్న దేవుడు ఆది సంభూతుడు, ఉన్న దేవుడు ఆది సంభూతుడు. జగతి పునాదులు వేయబడక ముందే. బా దేవునికి మహిమ. సీతకు ఒక చిలక కనపడ్డ వదిలిపెట్టను, నేను వదిలిపెట్టను. దాని రెక్కల మీద డిజైన్ ఉంటుంది, ఈక్వల్గా ఉంటుంది. ఒక రెక్క మీద ఏ డిజైన్ ఉంటుందో పక్క అటుపక్క రెక్క మీద కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందంటే మనం డిజైన్ చేసిన అంత పర్ఫెక్ట్గా చేయలేమేమో. ఒక ప్రాణి దేహం మీద అంత చక్కని అందమైనటువంటి అద్దకాల నద్ది అంత ఆకర్షణీయంగా చేసిన, ఎంత సృజనాత్మకత ప్రభువా, ఎంత క్రియేటివిటీ ప్రభువా నీకు. అసలు ఏంటయ్యా నీ మనసు? బాతుని చూసి వదిలిపెట్టను, కోతిని చూసి వదిలిపెట్టను. మన చిట్టి కోతి ఉంది పార్కులో, చిట్టి కోతి. దాని దగ్గర పోయి అప్పుడప్పుడు దాని ఫేస్ చూస్తూ ఉంటా. ఎంత బాగా చేసావు ప్రభా దీన్ని. దాని ఫీలింగ్స్ అన్ని దాని మొహంలో చూపిస్తూ ఉంటుంది. అది చూస్తూ ఉంటుంది, కళ్ళు అరుపుతూ ఉంటుంది, అది రకరకాల పనులు చేస్తుంటుంది. అది ఈ జీవుల్ని ఎంత బాగా సృష్టించావు, మాకు బోర్ ఫీల్ లేకుండా మాతో పాటు ఉండటానికి. ఏమండి, మన ఆనందం కోసమే, మన కోసమే. పశుపక్షాదుల్ని చూడండి, జంతుజాలాన్ని చూడండి. చేప దగ్గర నుంచి ఎన్ని రంగుల చేపలు ఉన్నాయో, ఎన్ని వర్ణాల చేపలు ఉన్నాయో. అబ్బా, మళ్ళీ ఎన్ని చేపలు ఉన్నాయో అన్ని లెక్క తెలుసు ఆయనకి. ఇంట్లో 4-5 కుటుంబ సభ్యులు ఉంటే సడన్గా ఒకళ్ళ పేరు అడిగితే ఆడి పేరు ఆడు ఆలోచించి చెబుతారు. సముద్రంలో ఎన్ని చేపలు ఉన్నాయో తెలుసు, ఏ చేపల కడుపులో ఏ ఆహారం ఉందో తెలుసు, ఏ చేప కడుపులో శకెలు ఉందో తెలుసు, ఏ చేప ఏం తిందో తెలుసు, దాని కడుపు నిండిందో లేదో తెలుసు. దానికి ఫుడ్ పెడతాడు ఆయనే. అరచే పిల్ల కాకులకి తల్లి కాకి ఆహారం అందిస్తే అది తీసుకెళ్ళి పిల్ల కాకులకు పెట్టి దాన్ని తల్లి కాకి నీ పిల్లలకు పెట్టుకుపోవే పిచ్చికాకి అని చెప్పి దానికి ఆహారం అందేటట్టు చేస్తాడు. ఈ చక్రం, ఈ విశ్వచక్రం మొత్తాన్ని, ఈ చరాచర జగత్తుని, ప్రాణకోటిని మొత్తాన్ని ఫీడింగ్ ఇచ్చి బతికిచ్చి ఆ చక్రాన్ని అట్లా దిప్పుతున్నాడు. 4 కుటుంబ సభ్యుల్ని పోషించాలంటే సగం జుట్టు ఊడిపోతుంది. 4 కూడు పెట్టాలంటే, 4 కుటుంబ సభ్యులు ఫ్యూచర్ ప్లాన్ డిజైన్ చేసుకోవాలంటే సగం లైఫ్ అయిపోతుంది. కానీ ఈ చరాచర జగత్తు మొత్తానికి ఆహారం ఇచ్చి బ్రతికించి వ్యవస్థ మొత్తాన్ని తిప్పుతున్నాడంటే అసలు ఏందండి ఆయన పని? ఏందండి ఆయన జ్ఞానం? ఏందండి అసలు ఆయన బాహు?
ఇంత పెద్ద విశ్వాన్ని కలిగి ఉన్నటువంటి ఆకాశాన్ని జాన్తో కొలవటం ఏందండి? కనీసం మూర కూడా కాదు. మూరతో మూరేయటానికి 4 మూరలు కదా, అందుకే జాన్లు వేశాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనం ఇస్తున్న సాక్ష్యం అది. యెషయా 40:12 చదువు, ప్రార్థన చేసుకుందాం. తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు? జేనతో ఆకాశముల కొల చూచిన వాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసులో పర్వతములను తూచిన వాడెవడు? తునిక చేత కొండలను తూచిన వాడెవడు? చూసావా ఎవరు ఈయన? అసలు ఏంది ఆయన బాహు, ఆయన బలం ఏంటి? సముద్రాన్ని పాయలు చేయగలిగే మనిషి ఎవడన్నా ఉన్నాడా? ఒక రాత్రి తెల్లవారేసరికి సముద్రం మధ్య నీళ్లు ఆ పక్క ఈ పక్క గోడలుగా నిలిపి సముద్రం మధ్యలో దుమ్ము దుమ్ము లేచి పడేటట్టు ఆరిన నిలబుట్టించాడండి ఆయన. ఏంటండి ఆలోచించాలండి. పనికిమాలిన సంగతులు కాదండి ఆలోచించాల్సింది, పనికిమాలిన వాళ్ళే కాదండి చూడాల్సిందే, పనికిమాలి కాదండి పరిశీలన చేయాల్సింది. నా దేవుణ్ణి పరిశీలన చేయాలండి. దేవుడికి మించిన సబ్జెక్ట్ లేదు, దేవునికి మించిన జ్ఞానం. అందులో బైబిల్లో చెప్పబడిన దేవుడు ఘనమైనటువంటి పాఠ్యాంశం, ఆయన ఘనమైన పాఠం, మన బ్రతుకు పాఠం, మన జీవిత పాఠం దేవుడు. అలా నన్ను గురించి రోజు పరిశీలన చేసుకునేవాడు, నా గురించి ఆలోచించేవాడు, నా యందు అతిశయించేవాడిని బట్టి నేను ఆనందిస్తున్నానని నా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ పని నేను చేస్తానని దావీదు చెప్పాడు. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని ఆయన ప్రసన్నత చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించటం అంటే ఏంటో తెలుసా? ఆయన గురించి ఆలోచన చెయ్యటం. ధ్యానించటం అంటే ఆయన గురించి ఆలోచించటం. అది దేవుడికి ఇష్టమంట. నువ్వు చర్చిలో కూర్చున్నా సరే ఆయన గురించి ఆలోచిస్తావు. చర్చిలో కూర్చున్నా సరే ఆ దరిద్రుడు ఏడ తిరుగుతున్నాడు ఏం పాడో, స్తోత్రం ప్రభు, ఏనే వదిలిపెట్టట్ల 2 అయినా కూడా వీడు ఒక పిచ్చోడు. స్తోత్రం, హల్లెలూయా. ఆకలి అవుతుందిరా బాబా. కొంతమంది బోదేవలాడుకుంటూ ఉంటారు, కొంతమంది బోగోల, కొంతమంది భర్త గోల, కొంతమంది భార్య గోల, కొంతమంది పిల్లల గోల. మన కోటాలకు వస్తావు ఇంట్లో మోటార్ వేసి తాళం వేసి వచ్చిందంట. 4 రోజులు ఆడే ఉండాలని. ఇంట్లో పరిస్థితి ఏందో ఊహించండి ఒకసారి మీరు. అట్లాంటి వాళ్ళు కొంతమంది ఎవరన్నా వచ్చి కూర్చుంటే వాళ్ళకి ఇంటికాడ తాళం వేసానో వేయలేదో ఈ కాదు ఆలోచనలో నా ప్రభువుని కూర్చున్న ఆలోచనలు, నా ప్రభువుని కూర్చున్న తలంపులు, నా ప్రభువుని కూర్చున్న తలంపులు. ఏం వెతకాలి? యేసుని వెతకాలి. ఏం వెతకాలి? ఆయన సన్నిధిని వెతకాలి. ఏం వెతకాలి? ఆయన ప్రసన్నతను వెతకాలి. ఏం వెతకాలి? ఆయనను కూర్చున్న సబ్జెక్టు వెతకాలి. ఇంకా ఏం వెతకాలి? ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకాలి. దేవునికి మహిమ. ఇంకా ఏం వెతకాలి? ఏం వెతకాలి? ఈసారి ఎప్పుడు చెప్పుకుందాలే కానీ ప్రజెంటు కోట ముగింపు వెతకాలి. లేండి, పైకి లేచి నిలబడండి. నశించిపోతున్న ఆత్మలను వెతకాలి. తెలుసా? రెండవది, మన లోపాలు మనం వెతుక్కోవాలి, తొలగించుకోవాలి. దేవుని కార్యాలు చేయడానికి, దేవుని పరిచర్య చేయడానికి మార్గాలు వెతకాలి. అయిపోయింది మీ పని. ఇప్పుడు బయటికి పోవటానికి త్రోవ వెతకాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాప కొంతమంది రాసుకుంటారు తల్లి. నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి త్రోవ వెతకాలి. మన లోపాలు మనం వెతుక్కోవాలి. కొంతమందిని నేను గమనిస్తూ ఉన్నాను, వాళ్ళు ఒక పని పెట్టుకున్నారు. ఈరోజుకి ఏం అనుకోవాకండి, వాళ్ళు ఒక పని పెట్టుకున్నారు. ఏంటో తెలుసు వాళ్ళ పని? వాళ్ళకి దేవుడి గురించి తెలుసు కాస్తో కూస్తో, సువార్త తెలుసు కాస్తో కూస్తో, రక్షణ అనుభవం తెలుసు కాస్తో కూస్తో. వాళ్ళేం వెతుక్కుంటున్నారో తెలుసా? ఏ సేవకుడు ఏం బోధిస్తున్నాడా, ఆ బోధించే దానిలో ఏమేమి రంధ్రాలు ఉన్నాయా అని ఈ రంధ్రాలు ఎత్తుకుంటూ కూర్చున్నారు కొంతమంది బతుకులు. నేను అంటాను,
ఏ సేవకుడు ఏం బోధిస్తున్నాడు, ఏనేం బోధిస్తున్నాడు, ఆయనేం బోధిస్తున్నాడు అని వీళ్ళ బోధ వాళ్ళ బోధ ఎత్తుక్కుంటా, మనుషుల ఉపదేశాలు వెతుక్కుంటా నీ బతుకొని తెల్లార్చుకుంటున్నావు పిచ్చోడా. నశించిపోతున్న ఆత్మలు ఒక పక్కన నశించిపోతుంటే ఆత్మని రక్షించడానికి మార్గం వెతకకుండా వెళ్ళి వాళ్ళకి దేవుని ప్రకటించి 4 ఆత్మని రక్షించకుండా, సరే ఎవడో లోపంగా బోధించాడు వాళ్ళు ఎక్కువ చెబుతాడు దేవుడికి, ఎవడో పొరపాటుగా బోధించాడు వాళ్ళు ఎక్కువ చెప్తాడు దేవుడికి ఎందుకు బోధించాడు. కానీ ఇప్పుడు ఒక్కొక్కడు ఎట్ట తయారయ్యాడంటే వాడికి అదే పని పెట్టుకున్నాడు. ఏం పని అంటే యూట్యూబ్ ఉంది కదా, ఫ్రీయే కదా, ఒక ఛానల్ క్రియేట్ చేయటం, అందులో ఇక ఎవరెవరు ఏం మాట్లాడారో, అందులో మంచి ఏందో చెడ్డేందో పద్దాకల ఈ చెత్తంతా వెతికి ఈ చెత్త పెట్టుకుంటూ కూర్చుంటున్నాడు. దానివల్ల 4 రూపాయలు డబ్బులు వస్తాయి. కొంతమంది ఈ వెతుకులాట్లో ఉన్నారు. నేను చెప్తున్నాను, ఎదుటి వాళ్ళలో లోపాలు, వాళ్ళ బతుకుల్లో లోపాలు, బోధల్లో లోపాలు వెతుక్కుంటా నీ బతుకుని పెద్ద లోపభూయిష్టంగా చేసుకుంటున్నావు నువ్వు. నేను అంటున్నాను, బుద్ధి జ్ఞానాలు కలిగి ఆళ్ళ రంధ్రాలు ఏళ్ళ రంధ్రాలు, ఆళ్ళ లోపాలు ఏళ్ళ లోపాలు ఎతకటం కాకుండా నీ రంధ్రాలు ఏదో నువ్వు వెతుక్కొని నువ్వు చేయాల్సిన సేవ ఏదో నువ్వు తగలబెట్టరా స్వామి అని చెబుతున్నాను నేను. ఆడపిల్లలకి మగపిల్లలకి అందరికీ అది చెప్తున్నా. కొంతమందికి ఈరోజు ఎదుటి వాళ్ళలో లోపాలు చూపించి వీళ్ళు గనులవుదామని ఫీల్ అవుతున్నారు. అబ్బో ఇంతలా ఓడిని తప్పు పట్టాడంటే ఈడెంత గొప్పోడో, అంతలా ఓడిని తప్పు పట్టాడంటే ఈడెంత గొప్పోడని వీళ్ళని తప్పు పట్టుట ద్వారా వీడు గొప్పోడుగా ప్రసిద్ధిగాంచాలని ఒక్కొక్కడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ విధంగా ఒకవేళ నువ్వు ప్రసిద్ధిగాంచినా దేవుని దగ్గర ఏ బహుమానం రాదు. దేవుని దగ్గర బహుమానం పొందాలంటే ఆళ్ళ రంధ్రాలు ఏళ్ళ రంధ్రాలు కాదు, నీ రంధ్రాలు ఏదో నువ్వు వెతుక్కొని నువ్వు చేసే సేవ ఏదో చేసి నువ్వు నిలబెట్టేది ఏదో నిలబెట్టి దేవుని ముందు రేపు మెప్పు పొందురా పిచ్చోడా. అరే పద్దాకల దేవుని సన్నిధికి వచ్చినా కూడా, దేవుని ఉపదేశం విన్నా కూడా ఇందులో దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడని వెతకరు. వంకల దేవులాడుతూ ఉంటారు, రంధ్రాలు దేవులాడుతూ ఉంటారు. దౌర్భాగ్యులు కొంతమంది, దరిద్రపు అలవాటు. దేవుడు చెప్పాడు నీకు వెతకమని. కొంతమంది జీవితాలు నువ్వు అలా వెతకొద్దు. ఉపదేశం విను, దేవుడు నీతో మాట్లాడిన విషయాలు తీసుకో, నీ లోపాలు చక్కదిద్దుకో, పోయి దేవుని పని చేయి, దేవుని కోసం ఫలించు. కృప మనందరికీ తోడై ఉండునుగాక. పంది వెతికినట్టు వెతకొద్దు. పంది అశుద్ధాన్ని వెతికిద్ది, గొర్రె పచ్చిక బయలు వెతికిద్ది. పంది జీవితం వద్దు, ఎవరో విసర్జించిన అశుద్ధాలు వద్దు. గొర్రె పిల్లలాగా పచ్చిక బయళ్లలో దేవుని జీవాహారాన్ని స్వీకరించి బలపడి దేవుని కోసం ఫలించేటట్టు తయారుగా. నా బిడ్డలందరికీ ప్రేమతో చెప్తున్నాను, నేను నువ్వు ఎదుర్కొంటున్న శారీరక మానసిక ఆత్మీయ సమస్యలు నా దేవుడికి తెలుసు, వాటి పరిష్కారాలు కూడా తెలుసు. నేను ఒక్కటే చెప్తున్నా, మొండి గుర్తుగా చెప్తున్నా, దేవుడు నిర్ణయించిన నిర్ణయ కాలం నీ జీవితంలో సమీపించే కొలది నీకు దేవుడు సిద్ధపరిచినవన్నీ వాటంతట అవే నీ దగ్గరకు వస్తాయి. దేవుడు సిద్ధపరిచిన సమయం నీ దగ్గరకు వచ్చినప్పుడు, ఆ టైంలోకి నువ్వు వచ్చినప్పుడు కావాల్సిన ప్రతిదీ నీకు ముందే సిద్ధపరిచాడు నా తండ్రి. ఎందుకంటే నువ్వు ఆయన సొత్తువి, ఆయన స్వాస్థ్యానివి, ఆయనే లోకంగా బతుకుతున్న వాడివి, బతుకుతున్న దానివి. నా దేవుడు నమ్మకస్తుడు. ఆయన్ని ప్రేమించి ఆయన ధ్యాసలో ధ్యానంలో ఆయన లోకంలో ఉన్న నీకు అన్యాయం చేయడు. లోకస్తులకి అన్నీ ఇస్తున్నవాడు నీకు అన్యాయం చేస్తాడని ఎందుకు అనుకుంటున్నా? వెర్రి ముఖమా, సైతాను మోసం చేస్తున్నాడు నిన్ను. భయపడొద్దు. లోకస్తులకి అన్నీ ఇచ్చే దేవుడు తన బిడ్డవైన నీకు మరి నిశ్చయంగా ఇచ్చును. ఇంకా చెప్పాలంటే ఆయన బిడ్డవైన నీకు దాచిపెట్టినవి నువ్వు అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే కూడా ఉన్నతంగా ఉంటాయి. అలాంటి శ్రేష్టమైనవి దాచిపెట్టి ఉంచాడు నీకు. తగిన కాలం వచ్చినప్పుడు ప్రతిదీ నువ్వు అందుకుంటావు. ఇప్పుడు ఏడుస్తున్న నువ్వు ఒకరోజు పగలబడి నవ్వే రోజు వచ్చింది. ఇప్పుడు ఆకలి కొన్న నువ్వు కడుపు నిండా తిని 10 మందికి పెట్టే రోజు వచ్చింది. ఇప్పుడు అవమానాల్లో నడుస్తున్న నువ్వు రేపు తల ఎత్తుకొని ఘనంగా తిరిగి అనేకులు ఎదుట ఘనపరచబడే రోజు వచ్చింది. ఈరోజు ఎవరిస్తారా అని ఎత్తుకుంటున్నావు. అనేకులకు నువ్వు చేయి చాపి ఇచ్చే రోజు కూడా వచ్చింది, నువ్వు పిడికిలి విప్పి ఇచ్చే రోజు వచ్చింది. నా దేవుడు వాటిని సిద్ధపరిచే ఉంచాడు. దేవుడిని ఎరగని అన్యుల్లాగా నువ్వు వాటి గురించి వెతకొద్దు, ఆలోచించొద్దు. నేను చెప్పినట్టు నా తండ్రిని గురించి వెతుకో, నా ప్రభువుని గురించి వెతుకో. ఆయన ఆలోచనలు నిండిపో, ఆయన చిత్తము నెరవేర్చో. చిన్న చిన్న గుంపుల్ని ఉత్పత్తి చేయి, చిన్న చిన్న ప్రార్థనా గుంపుల్ని ఉత్పత్తి చేయి.
అయితే ఒక సంఘం అయితే, లేకపోతే పరిశుద్ధుల కొరకు సేవ చేసిన దాన్ని అవుతావు, దేవుని పని చేసిన దాన్ని అవుతావు, 10 మందిని ఆత్మీయతల్ని కాపాడిన దాన్ని అవుతావు, కాపాడినవాడు అవుతావు. ప్రార్థన గుంపులను ఉత్పత్తి చేయి. నా తండ్రి నిన్ను వాడుకుంటాడు. ప్రతిరోజు ఆలోచించి, ఈరోజు నా దేవుని పని ఏం చేశాను నేను, ఈరోజు నా దేవుని పని నేను చేయలేదు, అయ్యో చేయాలి అని ఆలోచించుకొని దైవ సేవ కొరకు రంది కలిగి ఉండు. మిగిలిన కార్యాలన్నీ నా దేవుడు చూసుకుంటాడు. విశ్వాసం ఉంటే నేను చెప్పినట్టుగా ఈ ఆలోచనలో కొనసాగు. విశ్వాసం ఉంటే నేను చెప్పినట్టుగా ప్రశాంతంగా ఉండు, వాటన్నిటిని విడిచిపెట్టి. విశ్వాసం లేకపోతే అనుభవించు నీ కర్మ.